ఆయనకి ఎదురైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఆయన్ని మలిచాయి? ఈ మలిచిన క్రమంలో ధీటైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఇప్పుడు ప్రతిపక్ష నాయుడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏ రకంగా ఎదుర్కొన్నారు? అలాగే కేంద్రంలో సోనియా గాంధీని, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని ఏ రకంగా ఎదుర్కొంటూ వచ్చారు? అంటే ఎన్ని రకాల అనుభవాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఇలా తను మౌల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఈ మౌల్డ్ చేసుకుంటూ వచ్చే క్రమంలో తన ఎత్తుగడల్ని ప్రత్యర్థులకి ఎలా అందకుండా చేసుకుంటూ వచ్చారు? ఆ మాటకు వస్తే సొంత పార్టీలో వాళ్ళకి కూడా ఆయన ఎత్తుగడ ఏంటి, ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారు అనే అంశం మీద క్లారిటీ లేకుండా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ వచ్చారు. ఇవన్నీ అంశాలు కూడా ఒక్కసారి సాకల్యంగా పరిశీలించుకోవడానికి ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాల్గొంటున్నారు అద్దేపల్లి శ్రీధర్ వైసీపీ నాయకులు, అలాగే ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, జంగా గౌతమ్ ఏపీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఇంకా బచ్చు శ్రీనివాసరావు గారు టీఆర్ఎస్ నాయకులు, ఇంకా జాయిన్ అవుతారు జనసేన అధికార ప్రతినిధి డాక్టర్ సింగిరి బాబు, కేపీ రావు కూడా విశ్లేషకులు విజయవాడ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా గౌతమ్ గారు నమస్తే. జంగా గౌతమ్ గారు నమస్తే. గౌతమ్ గారు, ఈరోజు డెవలప్మెంట్స్ మీరు చూశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్కి గవర్నర్ కార్యాలయం నుంచి అందిన లేఖ, కానీ దాని దరిమిల ఆయన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతిని ఏ రకంగా చూస్తుంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ బట్టి, సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి మేము ఎలా ముందుకెళ్లాలో ఆలోచించుకొని చెబుతుందా, లేకపోతే ఆయన ఎస్సీసీగా రీఇన్స్టేట్ చేస్తుందా? అంటే ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక వ్యక్తి కారణం కావచ్చు, కానీ దీని వెనకాల అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తన రాజకీయ ప్రతినిధులను కావచ్చు, అలాగే తనను ఇబ్బంది పెట్టిన అధికారులను కావచ్చు, అంటే ఆయన డీల్ చేసుకుంటూ వచ్చే విధానం కూడా లోతుగా విశ్లేషించాల్సిన సందర్భం. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నియామకానికి సంబంధించి హైకోర్టు ఒక స్పష్టమైన డైరెక్షన్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ ప్రభుత్వం అది అమలు చేయకుండా సుప్రీంకోర్టుకి మళ్ళీ లీగల్ గా వాళ్ళు అప్రోచ్ అవ్వారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు జడ్జిమెంట్ మీద ఏమీ స్టేలు ఇవ్వలేదు. సో అది కేసు విచారణలో ఉంది. ఈలోపు మళ్ళీ హైకోర్టు నిమ్మగడ్డ గారు ఏంటంటే నాకు నియామకంగా అవకాశం ప్రభుత్వం ఇవ్వట్లేదు కనుక మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు గవర్నర్ని కలవండి, గవర్నర్ని కలిసి మీరు మీ నియామకాన్ని చేయమని కోరండి అని చెప్పింది. మళ్ళీ గవర్నర్ గారు ఈవేళ ప్రభుత్వానికి పంపించారు. సో ఇది ప్రాసెస్ లో గవర్నర్ గారు ఇప్పుడు ఆయన ఇమీడియట్ గా అపాయింట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ గవర్నమెంట్ సహకారం, గవర్నమెంట్ యొక్క ప్రపోజల్ మస్ట్ గా ఆయన అపాయింట్ చేయడానికి ఉండాలి. మేము కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనవసరమైన రాజ్యాంగ వ్యవస్థలతో అనవసరమైన పోరాటాలు, అనవసరమైనటువంటి చర్చలు లేకుండా ప్రశాంతంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిరిగి నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంత తప్పు చేశాడా ఏంటి అనేది పక్కన పెడితే అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక రాజ్యాంగ వ్యవస్థ. ఎన్నికలను వాయిదా వేయటం ఒక్కటే అతని మీద ప్రభుత్వంతో చెప్పకుండా వాయిదా వేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా అగ్రెసివ్ గా ఆయన కులాన్ని కూడా ప్రస్తావించి చంద్రబాబు గారి కులంతో ముడిపెట్టి మొత్తం ఇదంతా ఒక ముఠాగా చిత్రించి ఇట్లాంటి చాలా ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాక్ అయ్యారు ఆ రోజుగా కూడా. కనుక ముఖ్యమంత్రి గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు పనిచేస్తున్నాయి, ఎన్నికల వ్యవస్థ పనిచేస్తుంది, గవర్నర్ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థలతో ప్రభుత్వానికి ఉండాల్సిన ఒక ప్రజాస్వామికమైనటువంటి సమన్వయం ఏదైతే ఉందో అది చెడిపోయి నిన్ననే కోర్టు ఒక ఎస్పీని విషయంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, రూల్ ఆఫ్ లా ఉందా అని ఒక క్వశ్చన్ చేసిందండి. 63 సార్లు 65 సార్లు హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలు తప్పుపట్టిందండి. అలాగే గవర్నర్ గారు ఈవేళ ఏదైతే పెద్ద మనిషిగా వ్యవహరించారో ఆయన అంతకంటే చేయగలిగిన పరిస్థితి ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కనుక ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే తప్ప, మేము అక్కడ వస్తే తప్ప నియామకం చేయమనే పట్టుబిడుపులు కనుక వెళ్తే ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ చాలా పోతుందని మేము చెప్పదచ్చు. అంటే గౌతమ్ గారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ ప్రస్తావన ఉంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి నుంచి వచ్చిన సూచనని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటుందంటారా? హైకోర్టు అనేది ఒక చాలా మన రాష్ట్రానికి అదే పెద్ద కోర్టు కనుక అదేదో జిల్లా కోర్టు కాదు. రాష్ట్ర హైకోర్టు ఒక ప్రభుత్వానికి ఒక సూచన చేసిందేనంటే లేదా ఒక డైరెక్షన్ ఇచ్చిందేనంటే దాన్ని పాటించడం అనే విచక్షణ ప్రభుత్వానికి ఉండాలి. అది లేదు మేము సుప్రీంకోర్టుకి వెళ్తున్నామనంటే
ఓకే, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. వాళ్ళ సాధించడంలో భాగంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని జరుగుతున్న యుద్ధంలో భాగంగా వారిని మేము చేర్చుకోము అని చెప్పడం కోసం వెళ్ళొచ్చు. కానీ సుప్రీంకోర్టు కూడా ఇప్పటికైతే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఏమి స్టే ఇవ్వాల. కనుక సుప్రీంకోర్టు మాకు రైట్ ఉంది కదా అని గవర్నమెంట్ చెప్పొచ్చు. కానీ మనం చూస్తున్నాం బయట, మనం అబ్జర్వర్ గా ఒక పార్టీగా మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి అంత వ్యతిరేక ధోరణి వ్యక్తుల మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద ఉండొద్దని మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. గౌతమ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే. ముప్పిడి వెంకటేశ్వర గారు, మీరేమంటారు? సార్ వెంకటేశ్వర గారు నమస్తే. నమస్తే. ఈరోజు మరి గవర్నర్ కార్యాలయం నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అందుకున్న లేఖ, దాని తర్వాత పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఆ పదవి ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా, మీరేమంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే మొత్తంగా కూడా ఎక్కడా కూడా తన సొంత ఎజెండా తోటి పోతున్నటువంటి పరిస్థితి ఉందో తప్ప ఎక్కడా కూడా రాజ్యాంగానికి అనుకూలంగా కానీ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా కానీ ఎక్కడ కూడా ఆలోచించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏకైక ఎజెండా ఏదైతే పెట్టుకున్నారో దాని ప్రకారంగానే వెళ్తున్న పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారండి. ఎందుచేతనంటే ఆయన మొత్తంగా ఫీల్ అవుతున్నది ఏంటంటే, మాకు 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఏ బిల్లు అయినా మేము అసెంబ్లీలో పాస్ చేయగలము, మేము అసెంబ్లీలో ఏ బిల్లు పాస్ చేసినా కానీ అది మాకు చెల్లుబాటు అవుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన విధానం, ఒంతెడ్డు పోకడ ఆలోచనతోటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ మనం చేస్తున్నటువంటిది రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నామా లేదా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంత ఉపయోగపడుతుందో లేదా అనేటువంటి దాని మీద దీన్ని పోకోకుండా నేను చెప్పిందే జరగాలి. ఈయన ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా కానీ, లేదా ఈయన అనేక మంది సలహాదారులు పెట్టుకున్నాడండి. ఆ సలహాదారులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఖాళీగా కుర్చీల్లో కూర్చొని ఉంటాం, ఆలోచించుకుంటా లేకపోతే మంది క్యాబిన్లు కూడా లేకుండా ఉంటాం, ఏం పని పాట లేకోకుండా వాళ్ళు జీతాలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా సలహాదారులకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతమంది సలహాదారులకు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా చూసిన దాఖలాలు ఇప్పుడు కూడా లేవండి. ఆ విధంగా ఈయన మొదటి నుంచి కూడా సొంత ఎజెండాగా పెట్టుకుని ఆయన అనుకున్నటువంటి చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రాజధాని విషయంలో 3 రాజధాని విషయంలో ఎంచుకున్నా కానీ, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎంచుకున్నా కానీ, ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎంచుకున్నటువంటి విషయం కానీ, నిజంగా సార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం తప్పు చేశాడు సార్ ఒక్కసారి మనందరం ఆలోచించాలి సార్. ఇవాళ ఆయన రాజ్యాంగబద్ధమైన ఉన్నటువంటి పదవిలో ఉండి ఆయన పరిపాలన ఉన్నటువంటి క్రమంలో ఇవాళ పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పిందే చెయ్యాలని చెప్పని అనుకోవడం అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ఆయన చేసింది ఏంటి సార్? ఎలక్షన్స్ ని, ఈ కరోనా మహమ్మారి అటువంటిది వస్తా ఉన్న పరిస్థితి ఉంది, ఇది వస్తే కనుక ఎలక్షన్స్ కనుక ఈ టైంలో కనుక జరుపుకుంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఎఫెక్ట్ ఇది అనేటువంటి ముందు చూపుతోటి ఆయన కేంద్ర ప్రభుత్వంతో సలహా సూచనలు తీసుకున్న తర్వాతే ఆయన వాయిదేసిన పరిస్థితి ఉంది. అది దాన్ని ఒక మంచి పని చేశారు, ఎలక్షన్స్ అనేటువంటి ముఖ్యం కాదు, రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యమైనటువంటి ద్రోణంతో ఈయన ఆలోచించుకోకుండా కేవలం నేను నా ఆలోచనకు వ్యతిరేకంగా చేశాడు, ఎలక్షన్స్ ఇప్పుడు జరపాలని. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే గతంలో కూడా చూడండి సార్ ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు కూడా స్థానిక ఎలక్షన్స్ లో కానీ, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో కానీ, ఎలక్షన్స్ ముందు ఎవరో కూడా ఎటువంటి తప్పొప్పులు చేయటం కానీ లేకపోతే నడవడిక విధానంలో కానీ ఎక్కడ కూడా ఏమీ జరిగే పరిస్థితి ఉండేది కాదు. ఎమ్మెల్యేలు కానీ లేదా జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరికన్నా వాళ్ళకు మెజార్టీకి ఏమన్నా 2-3 అటు ఇటుగా వస్తే కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళు మా వైపులు ఆపుకోవడం కోసం ఎవరన్నా ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు కానీ, అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంచెం ప్రలోభాలు పెట్టి కొంతమంది తీసుకున్న చరిత్ర గతంలో మనం చూసాం. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు, గతంలో దాకా ఎందుకులేండి, ఇమీడియట్ పాస్ట్ లోకి వెళ్తే 2014-19 మధ్య మీరు చేసిందే కదా అది. 2014-19 మధ్య మీరు చేసిందే 23 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళడం అనేది మీరు చేసిందే. అందువల్ల మనం లాంగ్ 2014-19 మధ్య నుంచి సంగతి చెప్తున్నా. బెదిరించి భయభ్రాంతులు చేసి నామినేషన్లు విత్డ్రా చేపించి చేసినటువంటి సంస్కృతి ఎవరు కూడా చేయలేదు సార్. ఎప్పుడు కూడా
నామినేషన్లే విత్డ్రా చేయించుకునే సంస్కృతి ఎక్కడ మీరు చేయలేదు. మీరు ఏకపక్షాలు దయచేసి చేయలేదా? మీరు గమనించాలి. మీరు ఏకపక్షాలు నేను చేయలేదా? అప్పుడే ఒక మాట అదే రివ్యూ చెప్పాను చేసుకోండి ఇవాళ. వెంకటేశ్వర గారు. ఇవాళ భారతదేశంలో వెంకటేశ్వర గారు ఏ ఒక్కసారి రివ్యూ రాష్ట్రంలోనైనా చేసుకోండి. మీరు ఏకపక్షాలు, మీ పరిపాలనలో ఏకపక్షాలు కాలేదా? ఒక్కసారి రివ్యూ చేసుకోండి. స్టాటిస్టిక్స్ మీ దగ్గరే మేము ఉంటుంది. భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడ చేయలేదండి. ఓకే, అంటే మీ భాషలో భయభ్రాంతులు గురి చేసి ఉండకపోవచ్చు కాక, కానీ ప్రలోభాలు పెట్టి, అవతల వాళ్ళు కూడా ఇదే రకమైన భయభ్రాంతులకు ఆరోపణ చేస్తారు కదా. ఎక్కడా కూడా ఏకపక్ష చేసినటువంటిది ఎక్కడా లేదండి. రైటేనండి. మీ 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 ఉద్దేశంలో అది భయభ్రాంతులకు గురి చేయటం కాకపోవచ్చు, ప్రలోభాలు కాకపోవచ్చు, వాళ్ళు మీ పట్ల ప్రేమాభిమానాలతో మీ దగ్గరికి చేరుండవచ్చు. కానీ వాళ్ళు రకరకాల రీజన్స్ ఉండొచ్చు. అదే చెప్తున్నాను. అందువల్ల అంటే మీరు చెప్పిన రీజన్ వాళ్ళకి రీజన్ అయి ఉండకపోవచ్చు కదా. ఎప్పుడు కూడా చేయలేదండి. ఓకే, అది మీ వాదన. రైట్ వెంకటేశ్వర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అదేపల్లి శ్రీధర్ గారు. నమస్తే శ్రీధర్ గారు, చెప్పండి. శ్రీధర్ గారు, అంటే ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, లేకపోతే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, వాళ్ళు జగన్ వేగాన్ని అందుకునే క్రమంలో 2009 వద్దే ఆగిపోయారు. ఈయనేమో 2019 దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు ఎత్తుగడలతో అని ఒక విశ్లేషణ. మీరేమంటారు? అంటే ఇష్యూస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, అంటే పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, ఈరోజు నిమ్మగడ్డ ఇష్యూస్ కావచ్చు. అన్నిటికీ సమాధానం చెప్పారు సార్. డెఫినెట్లీ మీరు ఏదైతే 11 ఎత్తారో 2009 వరకు, అంటే ఆ 10 years యూపీఏ ప్రభుత్వం, యూపీఏ 1, యూపీఏ 2 బ్రహ్మాండంగా పరిపాలించారా, ఏ విధంగా పరిపాలించారో ప్రజలందరికీ తెలుసు. బట్ ఏదేమైనా కూడా యూపీఏ 1 తర్వాత యూపీఏ 2 రావడం వల్ల అంటే ప్రజలు జనరల్ ఫీలింగ్ ఏంటంటే బెటర్గా పెర్ఫామ్ చేశారు కాబట్టి మన్మోహన్ సింగ్ గారిని, ఆ క్యాబినెట్ని వివిధ రాష్ట్రాల్లో మళ్ళీ గెలిపించారు. బట్ ఆ తర్వాత ఏం జరిగింది, కాంగ్రెస్కి అనేక కారణాలు, ఒక కారణం, 2 కారణాలు కాకుండా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రెసిడెంట్ కింద పగ్గాలు తీసుకున్నారో అప్పటి నుంచి క్రమేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఎప్పుడైతే పగ్గాలు వదిలిపెట్టేశారో పలు రాష్ట్రాల్లో మళ్ళీ గెలవడం జరిగింది. లేకపోతే అలయన్స్ పార్ట్నర్స్ మహారాష్ట్రలో, పెద్ద రాష్ట్రం, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం, లేకపోతే ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, అక్కడ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఎప్పుడు రాహుల్ గాంధీ గారు పగ్గాలు వదిలిపెట్టిన తర్వాత. అది కాంగ్రెస్ వరకు. బట్ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేస్తే ఎజెండా ప్రజలతో మమేకమైన మేనిఫెస్టో తీసుకుని ఈరోజు ఫస్ట్ టైం ఒక 5 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఆయన డ్యూటీస్ ఫాలో అయ్యారు, ప్రాక్టీస్ చేశారు. లేకపోతే ఇవన్నీ కూడా తర్వాత సబ్సీక్వెంట్గా ప్రజలు ఆయన పరిపక్వత, లీడర్షిప్ మీద ఉన్న నమ్మకం కానీ, లేకపోతే ఆయన మేనిఫెస్టో మీద నమ్మకం కానీ, ఆయన పాదయాత్రలో చేసిన ప్రామిసెస్ కానీ, ఆయనకున్న నిజాయితీ కానీ, ఇవన్నీ నమ్మి తెలుగుదేశం ప్రాపగండా, ఏదైతే బ్యాడ్ ప్రాపగండా చేశారో అదంతా కూడా విస్మరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర సీఎంగా ఎన్నుకోగలిగారు. ఈరోజు ప్రధానంగా పలు అంశాలు మాట్లాడినప్పుడు క్విక్గా 2-3 అంశాల్లో చెప్తాను. ఏకైక ఛానల్లో మీరు ఇందాక ఓపెనింగ్ లైన్లో గవర్నర్ గారు లెటర్ రాశారు రమేష్ కుమార్ గారికి అన్నారు. బట్ ఆ విధంగా మిగతా ఛానల్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ తెలుగుదేశంలో అలా ఫీల్ అవ్వట్లేదు. గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారంట. రెండో అపాయింట్మెంట్, మొదటి అపాయింట్మెంట్ అంటే ఆ సాటర్డే ఎప్పుడైతే హైకోర్టు చెప్పిందో సోమవారం గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు రమేష్ కుమార్ గారికి. అంటే అపాయింట్మెంట్ టు మీట్ అనలేదు, అపాయింట్మెంట్ ఇచ్చేసారు రమేష్ కుమార్ గారు, ఎలక్షన్ కమిషనర్ చేశారు సోమవారమే. ఈరోజు మళ్ళీ లెటర్ వచ్చిన వెంటనే రమేష్ కుమార్ని తిరిగి అపాయింట్ చేయమన్నారు గవర్నర్ గారు అని చెప్పి వీళ్ళ ఇంటర్ప్రిటేషన్. మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ లెటర్ హెస్ కమ్. మీరు ఒక్కటి మటుకు చూడండి, తప్పు, పెద్ద తప్పు, మహా తప్పు రమేష్ కుమార్ గారిది ఎలక్షన్ కమిషనర్గా. అంటే తెలుగుదేశం నాయకులు అంటున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఉన్నారని వారు ఫీల్ అవుతున్నారు కాబట్టి తప్పు, పెద్ద తప్పు, మహా తప్పు. ఏవేంటి ఆ 3 అంటే, తప్పు అన్నది ఏంటి, వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పోస్ట్పోనింగ్ ద ఎలక్షన్స్. ఈరోజు సుప్రీంకోర్టు అన్నా, లేకపోతే గవర్నర్ గారు అన్నా, హైకోర్టు అన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారు ఎందుకు? బికాస్ గవర్నమెంట్ ఈజ్ అ మిషనరీ. ఇట్స్ ఎ హోల్. యూ నీడ్ టు లుక్ ఎట్ ఎస్ హోల్, యాజ్ ఎ హోల్. గవర్నర్ గారు కానీ, సీఎం గారు కానీ, మొత్తం ఎగ్జిక్యూటివ్ 3 వింగ్స్ కలిపితేనే గవర్నెన్స్. ఆ గవర్నెన్స్ కన్సల్ట్ చేయకుండా పోస్ట్పోన్ చేయండి, అది తప్పు. పెద్ద తప్పు ఏం చేశారంటే, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పదజాలం వాడిన లెటర్లు, ఆ విధంగా ఆయన ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ కానీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్డ్స్ కానీ బ్యాడ్ టేస్ట్. మూడోది, ఆ తర్వాత ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫస్ట్ డిజోన్ చేశారు పెద్ద తప్పులోనే. తర్వాత సబ్సీక్వెంట్గా అడాప్ట్ చేసుకున్నారు ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 1 month. తర్వాత పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ లెటర్ అక్కడ ఒరిజినేట్ అవ్వలేదని ఎస్టాబ్లిష్ అయింది. ల్యాప్టాప్ ఫార్మాట్ చేశారు, ఏదైతే ఆఫీస్ కంప్యూటర్ ఉన్నదో దాన్ని రీఫార్మేట్ చేసి హార్డ్ డిస్క్ కూడా మార్చారు. జనరల్లీ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ఏ ఆఫీస్. అంటే ఆ పీరియడ్లో మీరు పని చేస్తారు, ఆ పీరియడ్ అయిపోయింది, యూ హ్యాండ్ ఓవర్ అండ్ గో. ఒక నోట్ ఫైల్ ప్రిపేర్ అయిన తర్వాత 4 సంతకం పెడతారు, మళ్ళీ ఫైనల్ డ్రాఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ 4 సంతకం పెట్టి బయటకు వస్తుంది.
మరి నోట్ ఫైలే కనపడలేదు, ల్యాప్టాప్ కానీ ఏదైతే పెన్ డ్రైవ్ కనపడలేదు, దెన్ ఏదైతే డెస్క్టాప్ ఉందో ఆఫీస్లో అది రీఫార్మాట్ చేశారంట. ఇది చర్చించగలను. మహా తప్పు ఏంటంటే పార్క్ హయాత్కి వెళ్ళి ఏదైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళో పొలిటికల్ నాయకులతో చర్చించడం. అది ప్రైవేట్ ఫంక్షన్, పెళ్లికి వెళ్ళారంటే మీకు నాకు ఏమీ ఎవరికి ఇబ్బంది లేదు. వెన్ ద పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీస్ విత్ రమేష్ కుమార్ యాజ్ ఎ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, వై ఈజ్ ఈ మీటింగ్ సర్టెన్ పొలిటికల్ అఫిలియేషన్ వాళ్ళు పొలిటీషియన్స్తో అక్కడ జూమ్లో ఎవరితోనో మాట్లాడారా, ఇవన్నీ చర్చించిన అంశం. ఇప్పుడు రమేష్ కుమార్ గారికి లెటర్ ఇచ్చారు, 10 నిమిషాల్లో బయటకు వచ్చింది. 10 నిమిషాల్లో అంటే రమేష్ కుమార్ గారికి ఏదన్నా లెటర్ వచ్చినా, లెటర్ వెళ్ళినా 10 నిమిషాల్లో బయటకు వస్తున్నది. అంటే ఎందుకు వస్తున్నది? బికాస్ ఆయన థాట్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఆయన అడ్వైజర్స్ కానీ, లేకపోతే ఆయనతో ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకోటి ప్రధానంగా నేను పలు ఛానల్స్ లేవనెత్తాను. ఈరోజు కాంగ్రెస్ కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మధ్యాహ్నం కూడా కామినేని శ్రీనివాస్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా నేను ఐ సెడ్ ద సేమ్ థింగ్. కామినేని శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గత 3, 4, 5 సంవత్సరాలు చూస్తే 2 లక్షలు 3 లక్షలే ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే సుప్రీంకోర్టులో, హైకోర్టులో 5 పెటిషన్స్ వేశారు, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ చూసినా కూడా గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చూస్తే 2 లక్షలు 3 లక్షలే ఉన్నాయి. డిడ్ దే హైర్, వాళ్ళ మనీతో హైర్ చేశారా? ఇద్దరు కూడా కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ నాయకుడు అంటే మా పార్టీ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకుని రిట్లు వేసాం, పెటిషన్స్ వేసాం హైకోర్టులో, సుప్రీంకోర్టులో. బట్ ఎవరు పే చేశారు? $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ బీజేపీ స్పాన్సర్డ్ లీగల్ యాక్టివిటీస్కి, ఈ కాంగ్రెస్ స్పాన్సర్డ్ లీగల్ యాక్టివిటీస్కి 3 పెటిషన్స్ ఇన్ హైకోర్టు, 2 పెటిషన్స్ ఇన్ సుప్రీంకోర్టు. కేవియట్ కూడా వేశారు. విచిత్రం చూడండి, రమేష్ కుమార్ గారి కంటే ముందర వీళ్ళిద్దరూ కేవియట్ వేయడం కూడా జరిగింది. వాటికి లీగల్ ఫీజు ఎవరు పే చేశారో చూపించమనండి. అప్రాపరేట్ టైంలో ఎవరు పే చేశారో కూడా బయట పెడతాం. వాళ్ళు నేను 2-3 సార్లు అన్నాను, మీరు ఓపెన్గా మీరు డిక్లేర్ చేయండి, ప్రెస్ నోట్లో రిలీజ్ చేయండి, వీ హ్యావ్ పెయిడ్ ఫ్రమ్ దిస్ సో అండ్ సో అకౌంట్. కాంగ్రెస్ అకౌంట్ నుంచి పే చేయలేదు, బీజేపీ అకౌంట్ నుంచి పే చేయలేదు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో వాళ్ళిద్దరు పర్సనల్ అకౌంట్ నుంచి కూడా పేమెంట్ అవ్వలేదు. ఎవరి దగ్గర నుంచి పేమెంట్ జరుగుతున్నది చర్చించుకోలేం. 6 పెటిషన్స్ వేశారు వివిధ వర్గాల నుంచి, వివిధ పార్టీల నుంచి. 6 పెటిషనర్స్ కూడా బోత్ ఇన్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ అడాప్టెడ్ ద కామన్ అఫిడవిట్ అప్ టు 15 pages. అంటే ఏంటి వీళ్ళ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? లేకపోతే అఫిడవిట్ కూడా విడిగా టైప్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నారా? లేకపోతే వీళ్ళందరికీ కామన్ సోర్స్ ఆఫ్ ఫండ్ ఉంది, కామన్ సోర్స్ ఆఫ్ లీగల్ హెల్ప్ ఉన్నదా? చర్చించవలసింది ప్రజలు. ఉందండి శ్రీధర్ గారు, ఈ రోజున శ్రీధర్ గారు కనీస ఉమ్మడి ప్రణాళిక ఉంటలో తప్పేమీ లేదు. కామన్ పాయింట్ మీద వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు కనీస ఉమ్మడి ప్రణాళిక ఉంటలో తప్పలేదు కదా. నేనేం కాదనట్లేదు. అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. నేను ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకున్నాను అనుకోండి, నా నాలెడ్జ్, నా సిచ్యువేషన్ బట్టి, నా అడ్వకేట్ ఉన్న కెపాసిటీ బట్టి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తాం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో. హౌ కెన్ ఇట్ బి సో కామన్ ఇన్ ఆల్ ద పెటిషన్స్ బోత్ ఇన్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్? అది చర్చించవలసిన అంశం. ప్రజలకి నేను ఓపెన్గా చెప్తున్నాను సార్. వెన్ పోలీస్ ఆఫీసర్స్ has asked, జనరల్లీ ఏంటంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఉండాలి, నోట్ ఫైల్ ఉండాలి, ఫైల్ పుటప్ చేసింది ఉండాలి, డ్రాఫ్ట్కి సంతకం ఉండాలి. ఆ ఫైలే కనపడలేదంట. కొన్ని సాఫ్ట్ కాపీ కనపడిందంటే సాఫ్ట్ కాపీ కూడా కనపడలేదు, బోత్ ఇన్ ల్యాప్టాప్ అండ్ పెన్ డ్రైవ్ ఆర్ ఇన్ ద డెస్క్టాప్. ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను 3 తప్పులు అని చెప్పాను, చిన్న తప్పు, పెద్ద తప్పు, మహా తప్పు. ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈరోజు ఏదైతే గవర్నర్ గారు ఎందుకు ఈరోజు మధ్యాహ్నం ఏం చేశారు? గవర్నర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేల కింద గెలిచిన వైఎస్ఆర్సీపీని ఎమ్మెల్యేలని అట్ ద రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఇన్ ద అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ఇద్దరు మినిస్టర్స్ చేశారు. ఈరోజు ఓత్ ఇచ్చారు కదా. వాట్ స్టాప్డ్ గవర్నర్ గారు టు కాల్ రమేష్ కుమార్, 3వ వ్యక్తిని, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ డిలే చేసి ఆయన్ని మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఆర్ ఆస్కింగ్ హిమ్ టు కంటిన్యూ టు యాజ్ ద ఎలక్షన్ కమిషనర్? ఆలోచించవలసిన విషయం. రెండోది, 3 సార్లు సుప్రీంకోర్టుకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి స్టే అడిగింది, స్టే ఇవ్వలేదు. కానీ 3 సార్లు సుప్రీంకోర్టు చెప్పిందా రమేష్ కుమార్ ఈజ్ ద ఎలక్షన్ కమిషనర్ అని? వాట్ స్టాప్డ్ సుప్రీంకోర్టు నాట్ టు సే దట్ ప్రెజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ రమేష్ కుమార్ అని? ఎందుకు అనలేదు? ఈరోజు కూడా హైకోర్టులో కూడా కంటెంప్ట్ కేసులో కూడా వాట్ హైకోర్ట్ సైడ్, ఈ రమేష్ కుమార్ ఈజ్ ద ఎలక్షన్ కమిషనర్, టుమారో ఈ కెన్ స్టార్ట్ ఆపరేటింగ్ అని ఎందుకు అనలేదు? కైండ్లీ గో అండ్ రిప్రజెంట్ బిఫోర్ ద గవర్నర్ అన్నారు. అది ఆలోచించవలసింది. ఈవెన్ ఇన్ ద కంటెంప్ట్ కేస్ ఆల్సో. నౌ గవర్నర్ గారు ఈజ్ హోల్ గవర్నెన్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ రన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్, హిజ్ ఎక్సలెన్సీ. గవర్నర్ కూడా హ్యావ్ అపాయింటెడ్ కదా. అర్లియర్ కనకరాజ్ గారిని అపాయింట్ చేశారు కదా.
whatever on the recommendation of state government or whatever it is, what stopped Governor Garu to reappoint Ramesh Kumar or fresh appoint Ramesh Kumar? అది కూడా ఆలోచించవలసిన విషయం. మూడోది ప్రధానమైన చర్చ ఏంటంటే, వీఆర్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ అపాయింటింగ్ ఏ ఎలక్షన్ కమిషనర్. 330 పేజీలు ఏదైతే పదే వీళ్ళు మాట్లాడుతున్నారో, ఈరోజు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో, డివిజన్ బెంచ్ సీనియర్ మన చీఫ్ జస్టిస్ గారు ఉన్న జడ్జిమెంట్లో 330 పేజీలు అంతా ఫైనల్గా చదివిన తర్వాత ఏమున్నదంటే, ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, గవర్నర్ కాంట్ అపాయింట్ ఎలక్షన్ కమిషనర్. వెరీ క్లియర్. అది క్రక్స్ అది. సో ఆంధ్ర రాష్ట్ర సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ రికమెండ్ చేస్తే కనకరాజు గారి అపాయింట్మెంట్ ఈజ్ బ్యాడ్. వేరే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రమేష్ కుమార్ గారి అపాయింట్మెంట్ ఈజ్ గుడ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదే పంచాయతీరాజ్ యాక్ట్, అదే చీఫ్ మినిస్టర్, వారు తక్కువ ఎమ్మెల్యేలతో గెలిచారు, వాళ్ళకి నెంబర్ లేదు కాబట్టి మా దగ్గర అప్పు తెచ్చుకుని ఆ రోజు 23 ఎమ్మెల్యేలు తీసుకుని 4 వేరే బీఫామ్ మీద గెలిచిన గారు అప్పుడున్న గవర్నర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే బీఫామ్ మీద ఉన్న వాళ్ళని మినిస్టర్లు చేశారు. ఆ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ మనుషులు కొంటారా ఏంటి అది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఒక తెలుగుదేశం నాయకుడిని తీసుకుని వేరే బీఫామ్ మీద గెలిచిన ఆయన మినిస్టర్ చేస్తే నా మాటలు అన్నారు కేసీఆర్ గారిని, ఆ రోజు ఉమ్మడి గవర్నర్ని. మరి 2 నెలల్లో ఏం మార్పు వచ్చేసింది? చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ 4 వేరే బీఫామ్ మీద గెలిచిన మినిస్టర్ చేశారు. అంటే దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేటివ్ ఐడియాలజీ. వాళ్ళకి ఏది అనుకూలంగా ఆ రోజు అది ప్రపోజ్ చేస్తూ ఉంటారు, ఆ రోజు డిస్కషన్ డిబేట్ చేస్తూ ఉంటారు. నాయకులు డాక్టర్ సింగిరి బాబు గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. బాబు గారు నమస్తే. బాబు గారు సార్ నమస్తే. సార్ నమస్తే బాబు గారు. ఈ రోజు డెవలప్మెంట్స్ మొత్తం రాజభవన్ చుట్టూతా జరిగిన డెవలప్మెంట్స్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్లో, అలాగే జగన్మోహన్ రెడ్డి కొంబాటింగ్ ఇది లక్షణాలు, వాటి క్యారెక్టరిస్టిక్స్ గురించిన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఆయన ఇప్పటివరకు మాట్లాడిన వక్తలు వాళ్ళ లాజిక్, వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మీరే ఉంటారు రమేష్ కుమార్ ఎపిసోడ్? సార్ ముందుగా ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికీ నమస్తే సార్. మీకు నమస్తే, వీక్షకులకి ధన్యవాదాలండి. సార్ యాక్చువల్గా ఈ చిన్న లాజిక్ సారు మాట్లాడుతున్నారు శ్రీధర్ గారు, అంటే ఆయన కన్సల్ట్ చేయలేదు గవర్నమెంట్ని రమేష్ గారు అని చెప్తున్నారు. అసలు అంటే గవర్నమెంట్కి రమేష్ గారికి మధ్యలో ఎంతవరకు సఖ్యత ఉంది, ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ సార్. అందువల్ల ఈగోస్ వరకు వెళ్ళడానికి కూడా అదే కారణం. అంటే గవర్నమెంట్ ఎలక్షన్కి సంబంధించిన విషయాల్లో ఎంతవరకు ఆయన్ని సంప్రదించారు అనేది ఫస్ట్ పాయింట్. దానివల్లే ఆయన ఆ విధంగా బిహేవ్ చేస్తుండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం అన్ని రూల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన గవర్నమెంట్ని సంప్రదించాలా లేదా, సంప్రదించడం అనేది సాంప్రదాయం అవ్వచ్చు, కానీ ఆయన సంప్రదించకపోయినా ఆయన మీద ఏం కేసు పెట్టడానికి లేదు, ఆయన ఏం అరెస్ట్ చేయడానికి లేదు. ఇంకోటి చెప్తున్నారు, ఆయన ఎవరెవరినో కలిశారు, కంప్యూటర్ని ఇచ్చేసారు, అది చేశారు. అవన్నీ వాళ్ళ ఆఫీస్ విషయాలు సార్. వాటన్నిటిని మనం ఏదో పెద్ద చేసి భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేదు. ఎలా అవుతాయండి ఆఫీస్ విషయాలు? ఇంకొకటి నిమ్మగడ్డ గారిని బాబు గారు, అవి ఆఫీసు విషయాలు ఎలా అవుతాయంటే, యాజ్ లాంగ్ యాజ్ రమేష్ కుమార్ యాజ్ అన్ ఇండివిజువల్, ఆయన ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ విషయాలు మనం పట్టించుకోం. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహిస్తున్నారని ఆయన భావిస్తూ ఉన్నప్పుడు ఆఫీసు విషయాలుగా వాటిని మనం ఎలా పరిగణించాలి? దానికి వివరణ ఇవ్వగలరా? కరెక్టే సార్, అదే సార్. ఇప్పుడు దాని చెప్తా, వివరణ ఇస్తాను సార్. అంటే ఇప్పుడు ప్రతి ఆఫీసుల్లో చాలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్. మనం ఇప్పుడు నిమ్మగడ్డ గారి విషయంలో మనం అందరం మాట్లాడుకుంటున్నాం, కానీ చాలా విషయాల్లో అంటే ముఖ్యమంత్రి గారి ఆఫీస్లోనో లేదా ఇంకొక దగ్గర ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. వాటన్నిటినీ మనం ఆయన ఇది డిలీట్ చేశాడు, ఇంకోటి ఆయనకైతే ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కదా. అంటే అది ఇల్లీగల్ అయితే కదా, మనం చూడాల్సిన విషయం ఏంటంటే వెదర్ ఇట్ ఈజ్ లీగల్ ఆర్ ఇల్లీగల్. ఇంకొకటి ముఖ్యమైన విషయం సార్, రమేష్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసినప్పుడు అది చెల్లింది, ఇప్పుడు మేము తీసేస్తే చెల్లదా అని అంటున్నారు. అసలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది సార్. ఆ పీరియడ్ ఆఫ్ టైం అనేదే కదా పాయింట్. పీరియడ్ ఆఫ్ టైం కంటే ముందు తీయకూడదు అనేదే కదా పాయింట్. మేము వచ్చినప్పుడు మళ్ళీ తీసేస్తాం అనే విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉండదు కదా. అదే కదా సార్, ఆ పాయింట్ మీదనే కదా ఉంటున్నది విషయం అంతా. అందువల్లే కదా ఆయన మళ్ళీ చేస్తున్నారు. ఇంకా సార్ చెప్తున్నారు ఎవరెవరినో కలిశారు అని. అసలు ఆయన ఎలక్షన్ కమిషనర్ అని ఒప్పుకుంటే ఆయన ఎలక్షన్ కమిషనర్గా కలిసారా, కమిషనర్గా లేనప్పుడు కలిసారా అనేది మళ్ళీ ఇష్యూ అవుతుంది. కలిసినా కూడా అదే చెప్తున్నది, వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్. ఇల్లీగల్ అయితే మీరు యాక్షన్ తీసుకోండి, మీరు కోర్టులకు వెళ్ళండి. వాళ్ళు వెళ్ళారు 70 సార్లు వెళ్ళారు కోర్టులకి.
మీరు కూడా గవర్నమెంట్లో ఉండేటప్పుడు కోర్టులకు వెళ్ళొచ్చు, వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోవచ్చు అనేది నా ఉద్దేశం సార్. అంటే దీన్ని ఊరికి ఇష్యూలు చేసి జనాల్ని ఏదో జరిగిపోతుందనే విధంగా, లేదా మనకేదో జరుగుతుంది కాబట్టి మనం కూడా బురదల్లో అనే విధంగా కాకుండా ఒక మంచి మెసేజ్ ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి అనేది నా ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ. టీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే పక్క రాష్ట్రంలో, పక్క తెలుగు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలపైన తెలంగాణ సమాజం ఏ రకంగా స్పందిస్తోంది? సార్, మొట్టమొదటిది ఏంటంటే పొరుగు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నిమ్మగడ్డ గారి విషయంలో అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఈరోజు ముఖ్యంగా మీరు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం 2009 నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం భవిష్యత్తులో ఎంత వేగంగా పరిగెడుతున్నారు, ఇంకా ముందు ఇంకే విధంగా ఉండబోతున్నారు అనేది వంటిది మీరు మాట్లాడుతున్నటువంటి అంశం అనుకుంటా కదా సార్. అయితే ఈ నిమ్మగడ్డ గారి ఎపిసోడ్లో జరిగినటువంటి ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడే దానిపైన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు దానిపైన దానిపైన వివిధ విషయాలు మాట్లాడినరు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్ కమిషనర్ అనేటువంటిది కొంత సమన్వయంతో సాగించాల్సినటువంటి అంశము. అయితే నిమ్మగడ్డ రమేష్ గారు కోర్టులో తన వివాదం జరుగుతున్నప్పుడు ఇతర వ్యక్తులను పార్క్ హెత్లో కలవడం అనేటువంటిది ఒక వివాదానికి తెరదీసినటువంటి అంశం, ఒక చర్చకు తెరదీసినటువంటి అంశము. అప్పుడు కలవకుండా ఉంటే బాగుండేది, వ్యక్తిగతంగా ఇంకెక్కడైనా కలిసి ఉంటే, వాళ్ళ సొంత ఇంట్లో కలిసి ఉంటే బాగుండేది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ప్రజల్లో చర్చకు దారితీయడము, ఇంకేదో ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు సాగిస్తున్నారనేటువంటి అపోహలకు తెరదీసినటువంటి అంశం. ఇంకా ఒక కోణంలో రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా, ఇది నిమ్మగడ్డ రమేష్ గారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చెలామణి అయ్యేటువంటి ప్రసక్తే లేదు, కొనసాగే అంశం లేదని ఎక్కడా తెలియజేయలేదు. అట్లా అని చెప్పి కొనసాగాలనేటువంటి ఉత్తర్వులు ఇంతవరకు అయితే వచ్చినటువంటి దాఖలు లేవు. ఇప్పుడే అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్తున్నట్టు ఒక గవర్నర్ గారు అయితే ఒక సిఫార్సు లెటర్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారికి, మళ్ళీ నిమ్మగడ్డ గారు కొనసాగుతారు ఆ పనిలో, పొజిషన్లో అని చెప్పి చెప్తున్నారు. నిజంగా అదే కరెక్ట్ అయితే ఆ పదవిలో కొనసాగుతారని చెప్పి చెప్తున్నారు. నిజంగా అదే కరెక్ట్ అయితే ఇంకా ముందు రోజుల్లో, రాబోయే రోజుల్లో ఇక దీనికి తెరదించి నిమ్మగడ్డ గారిని కొనసాగించే ప్రయత్నం చేస్తేనే బాగుండేదేమో అనేటువంటి నా అభిప్రాయం. కాకపోతే నిమ్మగడ్డ గారు కూడా వివాదాలకు దారితీస్తూ ఇప్పుడు మాట్లాడినటువంటి ఆఫీస్లో అంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే వివాదానికి దారితీసేటివి, ప్రభుత్వానితో కలిసి పనిచేయకపోవడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడము. గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం పనిచేస్తున్న ప్రభుత్వానికి కలిసి పనిచేయడం అంటే సమన్వయంతో పనిచేయడం, ఫేవర్గా పనిచేయమని ఎవరు చెప్పడం లేదు, కానీ సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం అయితే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆ అవసరం ఉంటుంది, ప్రజా అవసరాల దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా. రైట్ శ్రీనివాస్ గారు, ఒకసారి మళ్ళీ జంగా గౌతమ్ గారి దగ్గరికి వెళ్ళాం. గౌతమ్ గారు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ వరకు వివిధ రాజకీయ ఒక క్లారిఫికేషన్ మా నుంచి ఇవ్వాలి. ఎందుకంటే నేను మొదట ప్రారంభించాను, తర్వాత వైసీపీ ప్రతినిధి శ్రీధర్ గారు చాలా అంశాలు లేవనెత్తారు. సో పాయింట్ నెంబర్ 1, ఈ అన్ని ఆర్గ్యుమెంట్లని ప్రభుత్వం హైకోర్టులో చేసింది. ప్రభుత్వం వాదనని హైకోర్టు పరిగణలోకి తీసుకోకుండా నిమ్మగడ్డ నియమించమని జడ్జిమెంట్ ఇచ్చింది. కనుక గంట కాదు కదా, 2 గంటలు కూడా ప్రభుత్వం ప్రతినిధిగా, పార్టీ వైసీపీ ప్రతినిధిగా చెప్పినా కూడా అది అవాస్తవమని కోర్టే చెప్పేసింది. కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ నిమ్మగడ్డని తిరిగి నియమించమని ప్రభుత్వం చేసిన తప్పుదాలకు అన్నిటికీ పరిష్కారంగా చెప్పింది. కనుక ఆ కోర్టు జడ్జిమెంటే వారికి సమాధానం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దాన్ని వెరమని చెప్పాల్సిన అవసరం. వేరే కోర్టుకి వెళ్ళటం లేదు. కాంగ్రెస్ పార్టీ మీద ఆయన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, డబ్బులు ఎక్కడ తీసుకున్నారు ఇలాంటివన్నీ. సో బహుశా వారికి తెలుసో లేదో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రావడానికి పక్కన ఉన్న టీఆర్ఎస్ కేసీఆర్ గారు 600 కోట్లు ఇచ్చారని, లేకపోతే బీజేపీ కేంద్రంలో ఉండేవాళ్ళు 1500 కోట్లు పంపించారని, అందుకే 1000 రూపాయలు 2000 నోట్లు పంపిణీ చేసి ప్రజలు ఓట్లు కొన్నారని కూడా ప్రచారాలు ఉన్నాయి.
ఇప్పుడు అవన్నీ నేను వెళ్ళి నిరూపణ చేయలేను. కనుక ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు ఏదో ఒక పార్టీగా మేము కోర్టుకి వెళ్ళటం తప్పే ఉందండి. ఒక లీగల్ గా ఒక లాయర్ని పెట్టుకుని, అంటే డబ్బులు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేవు కనుక ఎవరో ఇచ్చారని మీరు ఆరోపణ చేసి బురద వెళ్ళి మా మీద వెళ్ళిపోతారా? కనుక ఇలాంటి తప్పుడు గౌతమ్ గారు, గౌతమ్ గారు, ఒక ఒక్క నిమిషం. పార్టీగా గౌతమ్ గారు, ఒక పార్టీగా ఒక్క నిమిషం. ఇంప్లీడ్ అవటం అనేది మా రైట్. గౌతమ్ గారు ఒక్క నిమిషం. ఆయన అన్న పాయింట్ అది ఆ, కాదండి. రైట్ ఇప్పుడు నాలుగైదు పార్టీల నుంచి పడిన పిటిషన్లో కామన్ గా ఒక 10-15 పేజీలు కామన్ గా ఉంటాం ఎఫిడవిట్ లో. దాన్ని ఆయన ప్రస్తావించారు. ఒకటి డబ్బులు ఉండటం లేకపోవడం అనేది దాని గురించి పెద్ద ప్రస్తావనార్హమైన విషయం కాదు. ఒకవేళ చర్చకు రావాల్సి వస్తే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి సార్. ఒకటి వాసుదేవన్ గారు, అది ఏదైనా ఉంటే కోర్టులో వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేయమనండి, ఎందుకు ఈ పిటిషన్లు అన్ని ఇలా ఉన్నాయని. దట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఇష్యూ, అది లీగల్ గా ఫైట్ జరుగుతుంది. ఒక పార్టీగా ఎస్ మేము రెస్పాండ్ అవుతాం, ప్రతి కేసులోనూ అవుతుంటాం. దానికి మీరు ఆరోపణలు చేసేసి గుడ్డ చల్లేస్తే ఎట్లా? కనుక ఇలాంటి ఆరోపణలతో ప్రభుత్వం నీకు రాలేదు. ఏదైనా ఉంటే ఎస్ మేము లీగల్ గా ఫైట్ చేస్తున్నాం, మాకున్న లీగల్ పాయింట్స్ ఇవి, మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని అనుకుంటున్నాం, అట్లా చెప్పుకుంటారు ప్రభుత్వం ఉండేవాళ్ళు. కానీ ప్రభుత్వం ఉండేవాళ్ళు అపోజిషన్ పార్టీల మీద, చిన్న చిన్న పార్టీల మీద కూడా ఆరోపణలు చేస్తే మంచి పద్ధతి కాదు. ఒకటి కనుక నేను ఫైనల్ గా చెప్పేది, రమేష్ కుమార్ విషయంలో మహా తప్పు మహా తప్పు అని వారు చెప్పినట్టుగా నేను ప్రభుత్వాన్ని చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కులాన్ని ఆపాదించడం ఎంత తప్పండి? రాష్ట్ర ప్రజలందరూ అవాకయ్యారు కదండి ఆ రోజు. ఒక ముఖ్యమంత్రి, ఒక స్టేట్ హెడ్ అలా చెప్తాడండి. అంటే ఈవేళ ఎంతమంది అన్ని కులాల వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ లో పనిచేయట్లేదండి. నీకు అనుకూలంగా వ్యతిరేకంగా ఒక నిర్ణయం చేస్తే, నీకు అది వ్యతిరేకంగా భావిస్తే కులాన్ని ఆపాదించి మొత్తం అంతా ఆఫీసులు తీసేస్తావా? 5 ఏళ్ల పదవిని 3 ఏళ్లకు తగ్గించేసి ఆర్డినెన్స్ తెచ్చేస్తారా మీరు? సో ఇవన్నీ చేస్తే తప్పులు ప్రభుత్వం చేస్తుంది కనుకనే 60 సార్లు 65 సార్లు హైకోర్టు కొట్టుకెళ్ళేసింది. 65 సార్లు. నిన్న కూడా ఒక ఎస్పీని బోన్లో నిలబెట్టిందండి, డీజీపీని నిలబెడుతుంది, చీఫ్ సెక్రటరీని బోన్లో నిలబెడుతుంది. ఎన్ని తప్పులని ప్రభుత్వం మీద ఇవన్నీ చెప్పొచ్చండి. అందుకనే ఏదో అంటారు తుగ్లక్ పాలన నడుస్తుందని అంటారు. ఆ తుగ్లక్ పాలనకు అనుకూలంగానే కోర్టు ఈవేళ అసలు రూల్ ఆఫ్ లా ఉందని అడిగిందండి. ఎంత పెద్ద మాట అండి. కనుక ఇవన్నీ నేను అనేది ఏంటంటే, వ్యవస్థలతో వివాదం పెట్టుకుంటున్నారు హైకోర్టులతో. హైకోర్టులు విమర్శిస్తే దాన్ని బలపరుచుకుంటూ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో కోర్టు న్యాయమూర్తులందరినీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే, దానికి ఆపాదించి పొలిటికల్ మోటివ్స్ జడ్జిమెంట్లకి, దాన్ని వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళు మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్తాడా ఓపెన్ గా ప్రెస్ మీట్ లో. అంటే హైకోర్టుతో మీరు ఎలాంటి వివాదం పెట్టుకోవాలనుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ తో వివాదమా? సో మీకు ఎక్కడ సఖ్యత ఉంది? కౌన్సిల్ తో వివాదమా? సో గవర్నర్ అనే ఆయన పెద్ద మనిషి కనుక అక్కడ గొడవ లేకుండా నడుస్తుందేమో. కనుక మీరు వ్యవస్థలన్నిటితోటి మీరు సింగిల్ మ్యాన్ ఇష్టానుసారమైన నిర్ణయాలన్నీ చేసేసి, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి, వాటిని రాజ్యాంగ ప్రతిపత్తిని చంపేయాలని చూస్తుంటే కోర్టులు కొంత ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఎస్, నిమ్మగడ్డ విషయంలో కోర్టు ప్రొటెక్ట్ చేయకపోతే ఇవాళ చాలా అన్యాయం జరిగేది రాజ్యాంగ వ్యవస్థలకి. కనుక మా పాయింట్ ఒకటే, ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం, వెంటనే నిమ్మగడ్డ గారిని అపాయింట్ చేయండి. పీస్ఫుల్ గా సఖ్యతగా ఎలక్షన్ కమిషన్ తో కానీ, కోర్టులతో కానీ, ఒక రాజ్యాంగ ప్రతిపత్తి వ్యవస్థలతో కానీ ప్రభుత్వం సఖ్యతగా ఉండి మంచి పనులు చేయండి. మీకు కోరేది అది ఫైనల్ పాయింట్. ఓకే, రెండో పాయింట్ మీరు అడిగిన వాసుదేవన్ గారు రెండో పాయింట్ ఏం చెప్పారు? 2009 నుంచి 19 దాకా ప్రస్థానం అని ఒక టాపిక్ అన్నారు. నిజానికి అది చాలా పెద్ద టాపిక్. సో దాంట్లో కాంగ్రెస్ సోనియా గాంధీని పోరాడిన వీరుడు, రాహుల్ గాంధీని పోరాడిన వీరుడు అని ఇలాగా వాళ్ళుగా అప్పటికి వాళ్ళకి ఒక మీడియా ఉంది కనుక సోనియా గాంధీ గారు కుట్ర చేశారు, రిలయన్స్ వాళ్ళు కుట్ర చేశారు అని ప్రచారం చేశారండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మృతి విషయంలో నేను చెప్తాను ఒకే పాయింట్, ఈవేళ అదే రిలయన్స్ కి సంబంధించిన వ్యక్తి తీసుకొచ్చి రాజ్యసభ గౌతమ్ గారు అంటే సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద పోరాటం చేయకుండా ఇక్కడ దాకా వచ్చాడు ఆయన. నేను చెప్తున్నా, ప్రజలకు అబద్ధాలని, సెంటిమెంట్లని రెచ్చగొట్టి ఆయన ప్రజలు నమ్మించారు వాళ్ళకున్న మీడియా ద్వారా. మేము అది కూడా చెప్పగలం. అవన్నీ వరుసగా చెప్పాలి. అప్పటికే రాష్ట్రంలో బలమైన మీడియా ఉందండి, బలమైన మీడియాలు ఉన్నాయి, బలమైన మీడియా సంస్థలు ఉన్నాయి. వాటిని కాదని జగన్మోహన్ రెడ్డి మీడియా చెబితే నమ్మేంత బలహీనమైన స్థితిలో ప్రజలు ఉన్నారనుకుంటున్నారు. ఎవరే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోతే రాహుల్ గాంధీ ప్రధానిగా చూడటమే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లక్ష్యమని రాజశేఖర రెడ్డి గారు చెప్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం మన లక్ష్యమని రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని మాట్లాడిన వీడియో కూడా ఉంది మీకు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడు, ఆయన ఏ ప్రచారం చేశాడు, సోనియా గాంధీ మీద ఏ ప్రచారం చేశాడు, రిలయన్స్ వాళ్ళ చేత మీద ఏ ప్రచారం చేశాడు, అదే రిలయన్స్ వాళ్ళు తెచ్చి ఇవాళ ఎంపీగా ఎందుకు పెట్టుకున్నాడు, ఇవన్నీ ప్రజలకి చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర మీడియా లేదు.
ప్రజలు నమ్మారు, ఒక అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు బోర్డు తప్పులు చేశాడు 5 ఏళ్లలో. ఆ తప్పులన్నిటికీ ప్రతిఫలంగా ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉంది. ప్రజలందరూ ఓట్లేశారు. 151 సీట్లు వచ్చాయి. ఎల్లకాలం 151 సీట్లు పర్మనెంట్ గా ఉండిపోతామన్నా ఎవరైనా రాజకీయాలు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కనుక ఈ ప్రస్థానంలో ఓకే ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక పార్టీగా ఆయన ప్రజలు ఓట్లు వేసే విధంగా ఆయన పోరాడితే ఖచ్చితంగా ప్రజలు తీర్పును గౌరవిస్తాం. దాంట్లో ఏమీ లేదు. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాం, ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చారు కనుక. అలా అని ప్రభుత్వంలో ఉండే వాళ్ళు అందరూ ఎంత నేరాలు చేసినా గొప్ప వాళ్ళు కనుక ప్రజలు తీర్పు వేశారని చెప్పొద్దండి. చట్టం వేరు, న్యాయం వేరు, ప్రజల ఎన్నికల తీర్పులు వేరు. కనుక రేపు కోర్టులోకి వెళ్ళి నాకు 150 సీట్లు ఇచ్చాడు కనుక ఈ కేసులన్నీ రద్దు చేయండి అని చెప్తే కోర్టు విందండి వాసుదేవన్ గారు. కనుక చట్టం వేరు. కనుక అలాగే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. ఈ టైం సరిపోదు కనుక మీరు ఇచ్చిన టైం నాకు ఇంకో మరి అవకాశం ఇవ్వండి, ఇంకోసారి ఖచ్చితంగా డీటెయిల్డ్ గా అవసరమైతే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. షూర్. థ్యాంక్ యూ గౌతమ్ గారు. కేపీ రావు గారు, దయచేసి మా మిత్రులకి థ్యాంక్ యూ గౌతమ్ గారు. కేపీ రావు గారు నమస్తే. కేపీ రావు గారు చెప్పండి. కేపీ రావు గారు నమస్తే వాసుదేవన్ గారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్యూ మీద ఇప్పటిదాకా అందరూ మాట్లాడారు. సరే, మనం ప్రస్తావన చేయదలిసిన టాపిక్ 2009-19 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం. అంటే ఆయన ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అవాంతరాలను అధిగమించుకుంటూ ముందుకొచ్చి నేషనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు, సోనియా గాంధీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు తన ఎత్తుగడలు తెలియకుండా తన వ్యూహాలతోటి ఎలా వాళ్ళని 2009 దగ్గర ఆపేసి 2019 కూడా దాటి ముందుకెళ్తున్న అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి 2 మాటలు చెప్తాను. నేను వాళ్ళందరూ మాట్లాడినట్టు గతానికి వెళ్ళదలుచుకోలేదు. ఈ రోజున గవర్నర్ గారు ఇచ్చిన లెటర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి రమేష్ కుమార్ గారిని ఆ సీట్లో కూర్చోబెడితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విలువ పెరుగుద్ది, వైఎస్ఆర్ పార్టీ యొక్క గౌరవం పెరుగుద్ది ప్రజల్లో. ఎందుకంటే అది రాజ్యాంగం సంక్షోభం సమసిపోతుంది. కాదని చెప్పి ఇంకొక రకంగా ఆలోచన చేస్తే తప్పనిసరిగా మళ్ళీ సుప్రీంకోర్టులో వారికి వ్యతిరేకమైన తీర్పు వస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కారణం ఏంటంటే ఒక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, ఒక రాజ్యాంగంలో గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ వారికి నష్టం జరుగుతుంది కానీ లాభం జరగదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వైసీపీ నాయకులు కానివ్వండి, సలహాదారులు కానీ ప్రభుత్వానికి సూచన చేసి ఈ సమస్యను ఇంతటితో సమస్యపోయేటట్టు చేయగలిగితే ఇద్దరికీ గౌరవం, ప్రభుత్వానికి గౌరవం, ఇటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి గౌరవం. అది అంతవరకు క్లోజ్ చేయమని నేను చెప్తాను. ఇక 2009 నుంచి 2014 వరకు ఒక ఎపిసోడ్గా చెప్తాను, 2014 నుంచి 2019 ఒక ఎపిసోడ్గా చెప్తాను. 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రోజున 150 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో 125 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని చెప్పి సంతకాలు పెట్టి ఇచ్చారు. ఆ ఇచ్చిన లెటర్స్ని అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టించుకోకుండా యువకుడు అప్పుడే అంత తొందర ఏంట్లే తర్వాత చేద్దాం అని చెప్పేసి ఆలోచనతో సీనియర్స్కి అవకాశం ఇచ్చింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను వ్యక్తిగతంగా కోరేది ఏంటంటే ఆయన ఈ ఉన్నతమైన స్థానానికి రావడానికి కారణం సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఆ రోజున ఆయన్ని చేసినట్టయితే ఆ తర్వాత భవిష్యత్తు ఎలా ఉండదో నేను చెప్పలేను, కానీ అలా చేయకపోవడం వల్ల ఇవాళ ఆయన ఒక పొలిటికల్ హీరో అయ్యాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచుద్ది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాయకులను చంపుద్ది. ఉదాహరణకి మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఆవిడని కూడా సరైన లీడర్గా గుర్తించి అక్కడ లీడర్షిప్ ఇచ్చినట్టయితే వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు చేసిన తప్పిదాలే ఇవాళ నాయకులుగా పెరుగుతారు. ఎవరైనా మిమ్మల్నైనా నన్నైనా తొక్కాలని ప్రయత్నిస్తే సానుభూతి పెరుగుద్ది. 77లో జనతా పార్టీ గెలిచినాక ఇందిరాగాంధీని ఎంత అరెస్ట్ చేస్తే మళ్ళీ 78లో భారతదేశం అంతా ఒక వేవ్ లాగా ఇందిరాగాంధీ గారు గెలిచారు. అట్లాగే ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సానుభూతి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు కానివ్వండి. మీరు చాలామంది అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజల్లో అసలు అవినీతి ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అండి. ఏ రాజకీయ పార్టీ అయినా అవినీతి లేని రాజకీయ పార్టీ ఒకటి చూపించండి ఈ భారతదేశంలో. అందరూ గుణవంతులు, శ్రీవంతులు, రాజకీయానికి ఎయిడ్స్ వచ్చిందని అవినీతి గురించి మాట్లాడే అర్హత ఏ రాజకీయ పార్టీకి లేదు. ఎందుకంటే గెలవాలన్నా డబ్బు కావాలి, డబ్బులు ఎవరిస్తారు, ఎక్కడో చోట తేవాలి, తెచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఫేవర్ చేయాలి, ఇవన్నీ లింక్డ్. కాబట్టి అవినీతి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజలు 151 సీట్లు ఇచ్చినప్పుడు ఆయన ఒక నిర్దోషి, ఎక్యూజ్డ్గానే ఉన్నారు కానీ ఇంకా శిక్ష పడలేదు. కాబట్టి ఆయన అవినీతిపరుడు అని చెప్పేసి అనాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో అందరూ అవినీతిపరులే. ఏ పార్టీ అయినా అవినీతిపరులు. అవినీతి చేయకుండా ఏ పార్టీకి బతకలేదు, బట్ట కట్టలేదు. కాబట్టి ఆ ఇష్యూ జోలికి నేను వెళ్లకుండా నేను చెప్పేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారులాగా ఫ్లెక్సిబిలిటీగా, డిప్లొమాటిక్గా ఇష్యూస్ని ఎందుకు చెప్తాడు ఈ పాట మీకు. రాజశేఖర రెడ్డి గారు అధికారులు ఏదైనా చేయమని చెప్పినప్పుడు అధికారులు సార్ ఇలా చేస్తే ఇబ్బంది వస్తుంది సార్ అంటే ఎలా చేస్తే బాగుంటుందో అలా చేయండి అని చెప్పేసి డైరెక్షన్ ఇస్తారని చెప్పేసి నాకు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డూ ఇట్
అని చెప్తారు. ఇక వాళ్ళు డూ ఆర్ డై అన్నట్టు చేయాలనేటువంటి ఆలోచనతో నడుస్తుందని చెప్తారు. నేను నా అప్పీలు, నా రిక్వెస్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఫ్లెక్సిబిలిటీగా డిప్లొమాటిక్గా గవర్నమెంట్ రూల్ చేస్తే ఆయన కోరుకున్న ప్రకారం 30 సంవత్సరాలు రాజకీయాల్లో కంటిన్యూ అవుతారు. లేదు అని పక్కన కింద స్థాయి నాయకులు మధ్యలో వాళ్ళు చెప్పుడు మాటలని ఆయన తప్పుదారి పట్టించి ఈ రకంగా ఏకపక్షంగా యూనిలేటరల్ డెసిషన్ తీసుకుని ప్రతి ఒక్కరితోనూ డిఫర్ అయ్యి కోర్టులతో, రాజ్యాంగ పదవుల్లో అందరితోనూ, కేంద్ర ప్రభుత్వంతో అందరితో డిఫర్ అయ్యి వెళ్ళేటట్టయితే ఒంటరిగాడైపోతారు. పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. ఆ రోజున 2019 గురించి తర్వాత 2014లో ఆయన వచ్చారు, పార్టీ పెట్టారు, ఓదార్పు యాత్రే ఆయనకి ఊపిరి. ఎందుకంటే మీరు చూడండి, రాజశేఖర రెడ్డి గారు ఓదార్పు పాదయాత్ర చేసినాకే కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టింది ఈ రాష్ట్రంలో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు చేసిన ఆయన సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసిన 2014లో గెలవపోవడానికి కారణం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆయన నుంచోవటం. అప్పటి వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీలో నుంచోకపోయినట్టే యూనిలేటర్లకు వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. నేను వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేశాను. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈవెన్ దో బీజేపీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ లేకపోయినా కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ గెలిచింది. కారణం యాంటీ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి కోపంతో టీడీపీకి వేశారు. ఆ తర్వాత 2014 ఎమ్మెల్యే ఎలక్షన్స్కి బీజేపీ పవన్ కళ్యాణ్ గారు ఎలయన్స్ పెట్టుకున్నాక ముస్లిమ్స్ను, క్రిస్టియన్స్, ఎస్సీలు దూరం అయిపోయి తెలుగుదేశం పార్టీకి ఓట్లు తగ్గినాయి. అయినప్పటికీ కూడా చావు దెబ్బ కన్నులు పట్టుకున్నట్టు గెలిచింది. ఈ ఓడిపాటకు కారణాలు, ప్రధాన కారణాలు నాకున్న అబ్జర్వేషన్స్లో ఎటువంటి ప్రచారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద లీడర్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు, సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం పట్టించుకోరు. అదే కరెక్ట్ బైబిల్ పుచ్చుకుని క్యాంపెయిన్ చేయడం వల్ల ఏదో ఒక క్రిస్టియన్ పార్టీ లాగా. కేపీ రావు గారు సరిగ్గా ఆ పాయింట్కి వచ్చారు. ఆయన ప్రత్యర్థులే ఆయన హీరోని చేశారు ఇక్కడ. అదే విషయం చెప్పబోతుంది. అంటే ఆయన రాజశేఖర రెడ్డి, చెప్తున్నాను సార్, లెట్ ఇట్ బి కంప్లీట్. రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఆయన పరిచయం అయి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ టేకెన్ ఏ డిఫరెంట్ షేప్. కానీ ఆయన్ని పరిచయం చేసింది ఆయన ప్రత్యర్థులే. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. లెట్ మీ అలో వాసుదేవన్ గారు, నేను ఇందాక చెప్పా, మమతా బెనర్జీ గారిని అట్ట హీరోయిన్ చేశారు ఆ వెస్ట్ బెంగాల్లో, హీరోయిన్ చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఏ మనిషినైనా ఒక్క నిమిషం, ఏ మనిషినైనా తొక్కాలని ప్రయత్నిస్తే ప్రజల్లో సానుభూతి పెరుగుద్ది. మీరు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలెవరు కూడా అవినీతి గురించి పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు 2014 ఓడిపోవడానికి కింద కారణాలు చెప్తాను. బైబిల్ పుచ్చుకుని మాట్లాడుతుంటే ఇదేదో ఒక మత పార్టీగా ముద్ర వేశారు. అలాగే పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది 2014లో. వైఎస్ఆర్ పార్టీ గెలిచిపోతామని ఎవరికాళ్ళు పదవులు కూడా ఊహించుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను బాగా డీప్గా అనలైజ్ చేస్తాను, నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రతి ఎలక్షన్ కూడా నేను అనాలిసిస్ తీసుకుంటాను వ్యక్తిగతంగా, మీకు కూడా తెలుసు ఆ సంగతి. ఆ 2014లో ఎన్నో కారణాలు. ఎప్పుడైతే ఈ రకంగా ఒక పార్టీగా, ఒక మత పార్టీగా ముద్రపడిందో మిగతా అటువంటి కమ్యూనిటీస్, బీసీల్లో కానీ, ఓసీల్లో కానీ ఒక అభద్రతాభావం ఏర్పడిపోయి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి చివరి 1 వీక్ మారిపోయారు. ఇంకొక రీజను చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్, ఈయన కుర్రాడికి బోళ్ళంత ఫ్యూచర్ ఉందిలే, ఈ ఒకసారికి కొత్త రాష్ట్రం కదా, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చి నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం అన్నటువంటి ఆలోచనతో కూడా జరిగింది. చివరిలో ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇంజనీరింగ్ చదివేటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఈ చంద్రబాబు నాయుడుకి ఇస్తే స్టేట్ డెవలప్ అవుతుంది అలా జరిగిన హైదరాబాద్లో జరిగిన ఎక్స్పెక్టేషన్ బట్టి చంద్రబాబు నాయుడు గారికి 2014 ఇచ్చారు. ఎన్నో కారణాలు, కర్ణుడి సావుకి ఎన్ని కారణాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అనేకమైన కారణాలు, క్యాండిడేట్స్ లేట్గా డిసైడ్ చేయటం, పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం, వేరియస్ రీజన్స్ ఓడిపోయారు 2014. అది ఎక్స్పీరియన్స్ పెట్టుకుని, అది అనుభవంతో తీసుకుని 2019 ఎలక్షన్కి వచ్చేసరికి పక్కా ప్లాన్డ్గా, ఒక సిస్టమేటిక్గా ఒక రోడ్ మ్యాప్ పెట్టుకుని ప్రతి సీట్ క్యాండిడేట్స్ని కూడా అడ్వాన్స్గా డిక్లేర్ చేసేసి, పోల్ మేనేజ్మెంట్ తెలుగుదేశం పార్టీ అంత వరస్ట్గా చేసిందో వైఎస్ఆర్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసింది. వీ హ్యాడ్ అడ్మిట్ ద మెరిట్స్. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పోల్ మేనేజ్మెంట్ బ్యూటిఫుల్గా ఉంది, నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఇక్కడ మేజర్ డిఫెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు డిస్టెన్స్ పెంచుకుని అధికారుల మీద ఆధారపడిపోయి 2004లో ఎట్టా చేసుకున్నాడో స్వయంకృతాపరాధంతో ఇప్పుడు కూడా అధికారులతోనే మమేకమయ్యి పార్టీ కేడర్ని దూరం చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమైపోయి పాదయాత్రలు చేసుకుని కేడర్ని కలుపుకుంటూ వెళ్ళేటప్పటికీ ఒక ట్రస్ట్ వర్ది అనేది యువకుడవటం ఏర్పడింది. ఈయనకి 3 సార్లు 4 సార్లు గెలిపించాక సీఎంగా, ఒకసారి బాబుకి వేద్దాము, కుర్రాడికి వేద్దాము, యువకుడికి వేద్దాము అనేటువంటి ఒక ట్రెండ్ సెట్ మారింది పబ్లిక్లో. నేను కూడా ఫిజికల్గా చేశాను అనాలిసిస్. నేను 6 నెలల ముందే మీరు కూడా తెలుసు, మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను, ఒక్క ఛాన్స్ ఈయనకి ఇద్దాం, యువకుడు చూద్దాం, ఆయనకి ఇచ్చాం కదా 3 సార్లు, ఈయనకి ఇద్దామని చెప్పేసి ఇది కులం మీద చూసో, మతాన్ని చూసో, పొలిటికల్ పార్టీ యొక్క గొప్పతనాన్ని చూసో ఎవరు ఓటేయలేదండి. వ్యక్తిగతంగా వారికి అవకాశం ఇద్దామని చెప్పేసి ఇచ్చారు.
ఈ అవకాశాన్ని వారు నిలబెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. గత సంవత్సరం మే నుంచి ఇప్పటి వరకు దాదాపు జూన్ వరకు 40,000 కోట్లు ఖర్చు పెట్టారు వెల్ఫేర్ మీద. ప్రతి సంవత్సరం 40,000 కోట్లు, ఇంకా 4 సంవత్సరాలకి 1,60,000 కోట్లు, 3,50,00,000 మందికి ఇచ్చామని చెప్పేసి ఫిగర్స్ చెప్తారు. ఈ 1,60,000 కోట్లు 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 1,60,000 కోట్లు ప్రజలకు పంచిపెడితే కడుపులో నీళ్లు కదలకుండా, ఈ కాంట్రవర్సీ సిస్టమ్స్కి వెళ్లకుండా, ఎటువంటి తగాదాలకు వెళ్లకుండా, కడుపులో నీళ్లు కదలకుండా హ్యాపీగా ఆయన పరిపాలించుకుంటే 4 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయనే అవుతాడు. ఎందుకంటే ఎవరెన్ని చెప్పినా ప్రజలకి కావాల్సింది నాకేం చేశాడు అనేది ఆలోచిస్తారు. కానీ మనం హైటెక్ సిటీలు కట్టినా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ ఒక సీటుకి వెళ్ళాల, రోడ్లు వేసినా కారున్నోడు రోడ్లలో తిరుగుతాడు, నాకేం పెట్టాడని చెప్పేసి అడుగుతారు. ప్రతి మనిషికి నాకేం చేశాడు అనే క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు ఎవరికి ఎక్కువ బెనిఫిట్ చేస్తారో ఆ మనిషిని మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. శ్రీధర్ గారు చెప్పండి, అంటే ఈ కమింగ్ టు ది పాయింట్, అంటే 2009 ముందు వరకు కూడా, అంటే ఇన్ఫ్యాక్ట్ 2009 ముందు వరకు ఏం మాట్లాడారో ఇప్పటికీ కూడా తెలుగుదేశం కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోసే పులివెందుల పంచాయతీ, అలాగే లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం అనే మాటల దగ్గరే ఆగిపోతే, ఈయన మాత్రం వాటన్నిటిని అధిగమించి 10 ఏళ్ల ముందుకు పరిగెత్తి 2019 నుంచి ఇంకా ముందుకెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఎత్తుగడలని తెలుగుదేశం పసికట్టడంలో ఎక్కడ విఫలమైందంటారు? తెలుగుదేశం కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కావచ్చు, ఎక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎస్ఎస్ స్టేట్లో ఫెయిల్ అయి ఉంటారు? శ్రీధర్ గారు వినిపిస్తుందా? అలా కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ ఏదేమైనా నాకు క్లుప్తంగా అర్థమైంది. కాబట్టి ఒకటి గ్రహించండి, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు అనేక కారణాలు విశ్లేషణ కన్వీనియంట్గా మర్చిపోయింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోయారు. వాట్ ఎవర్, ఆయన 2 సార్లు సీఎంగా అయ్యింది ఎన్టీ రామారావు గారితో కాకుండా బీజేపీ అలయన్స్తోనే అయ్యారు. మొన్న కూడా బీజేపీ అలయన్స్తోనే అయ్యారు. అప్పుడు వాజ్పేయి గారు వేవ్ ఉంది, మొన్న నరేంద్ర మోడీ గారు వేవ్ ఉంది. అవి 2 గ్రహించాలి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బీజేపీ కాంగ్రెస్ సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎజెండాని ఆ రోజున తెలంగాణ ఫార్మేషన్ ఇష్యూని హైజాక్ చేసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. ప్రజలు నమ్మి కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పి ఒక తెలంగాణ అని ఒక యాస్పిరేషన్, అంటే ప్రజలందరూ ఆకాంక్షిన ఎజెండాతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ గారు రావడం జరిగింది. 2వ సారి కూడా గెలవడం జరిగింది. వేరే జగన్మోహన్ రెడ్డి గారు విభజించిన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా కలిశారు. పవన్ కళ్యాణ్ అని జనసేన లేకపోతే నరేంద్ర మోడీ గారు వేవ్, బీజేపీ అండ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి పోరాడినప్పుడు అపోజిషన్ లీడర్గా వచ్చారు. అండ్ ఇందాక పలు రీజన్స్ కూడా చెప్పారు, 4-5 నెగిటివ్స్ అట్రిబ్యూట్ చేయడం జరిగింది, మీడియాని ఉపయోగించుకోవాలి. సరే, ఏదైనా అపోజిషన్ లీడర్గా కంటిన్యూ అయ్యారు. ఏదైతే కాంగ్రెస్ నాయకులు లేవనెత్తిని, విశ్లేషణ లేవనెత్తిని, అవన్నీ కూడా ఎప్పుడు వర్తించినవి? అప్పుడు వర్తించినవి. మొన్న రీసెంట్గా అవన్నీ కూడా అవాస్తవాన్ని గ్రహించిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధతని, లీడర్షిప్ని, నాయకత్వ లక్షణాన్ని అప్రిషియేట్ చేస్తూ మొన్న సీఎంగా చేయడం జరిగింది. 100% మా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్త. దెన్ హీ బికేమ్ పీసీసీ ప్రెసిడెంట్, దెన్ హీ బికేమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎమ్మెల్యే, మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఒకటి గ్రహించండి, మేము కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన తర్వాత రిజైన్ చేసి మా సొంత పార్టీ పెట్టుకున్న ఎజెండా అది అప్రిషియేట్ చేయండి. కంపారిటివ్గా మీరు చూడండి, పక్క రాష్ట్రాలు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా చూడండి, సిమిలర్ టైప్ ఆఫ్ డైనాసిటీ ఆర్ వాట్ ఎవర్. ఫాదర్ సచిన్ పైలట్ గారు ఫాదర్, ఆయన సీనియర్ కాంగ్రెస్ మ్యాన్, ఆయన సీనియర్గా మంచి పోర్ట్ఫోలియోస్ అన్నీ చేశారు. అలాగే జ్యోతిరాదిత్య సింధియా గారు, ఇద్దరు కూడా ఒక నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్లో అన్ని పదవులు ఎంజాయ్ చేశారు, డిఫర్ అయ్యారు, వేరే పార్టీలోకి వెళ్ళారు. ఏది నేషనల్ పార్టీ బీజేపీలోకి ఒకరు వెళ్ళి ఆల్రెడీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు, ఇంకొకరు వెళ్దాం అనుకుంటున్నారు, మీ మనసులో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇండిపెండెంట్గా పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎస్టాబ్లిష్ ఆ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయారు. గ్రహించండి, ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి, ద డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి టు కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఆర్ జగన్మోహన్ రెడ్డి టు సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా, జగన్మోహన్ రెడ్డి గారు విత్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఆర్ హిస్ సన్. ఆ డిఫరెన్స్ అనేది అప్రిషియేట్ చేయండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఏ విధంగా ఉన్నదంటే, అర్లియర్ మొన్న ఎలక్షన్స్లో
కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ ఉన్నది కదా, తెలంగాణలో ఉంది, నేషనల్లో ఉంది. ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ ఇస్తారట. విచిత్రమైన ఆర్గ్యుమెంట్, బట్ ఆ విధంగానే వారు వెళ్ళడం జరిగింది. సో ఆ మాత్రం తెలుగుదేశం ఎజెండా కానీ జెండా కానీ తెలుగుదేశం ఆస్పిరేషన్స్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం పెద్ద ఒక వింతేమీ కాదు. ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో మేము తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా డెఫినెట్లీ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా. 1. నెంబర్ 2, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఏ విధంగా పరిపాలిస్తున్నారో కన్సల్ట్ చేస్తున్నారు కొన్ని ఆస్పెక్ట్స్లో, కొన్ని కన్సల్ట్ చేయకుండా కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ప్రజల తపన కోసం పనిచేస్తున్నారని చెప్పి ఆ ఫీలింగ్ తీసుకుని రాగలిగారు కదా, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాకున్న లిమిటేషన్స్లో, మాకున్న క్యారీ ఫార్వర్డ్ అయిన లోన్స్లో, మాకున్న డిఫికల్టీస్లో, మాకున్న ఒక సెక్ట్ ఆఫ్ మీడియా వ్యతిరేకించేవాళ్ళు, మాకు వ్యతిరేకంగా ఈ గ్రూప్ కట్టే వివిధ రాజకీయ పార్టీలో వివిధ గ్రూప్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా మా వ్యతిరేకంగా ఉన్నారు. విశ్లేషకులు అన్నారు ఇవేమీ పట్టించుకోకుండా, ఇవేమీ కట్టడి చేయకుండా మీరు పరిపాలించకుండా వెళ్ళిపోండి అంటే, ఎస్ 100% వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దీస్ ఎలిమెంట్స్. బట్ డెఫినెట్లీ ఈ ఎలిమెంట్స్ ఏమీ సైలెంట్గా ఉండవు కదా. రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళలేని ఈ ఎలిమెంట్స్ ఏం చేస్తున్నారు? కపిల్ సిబ్బల్ గారు సీనియర్ కాంగ్రెస్ మ్యాన్ అండ్ సీనియర్ అడ్వకేట్ ఇన్ సుప్రీం కోర్ట్, అండ్ రవిశంకర్ ప్రసాద్ గారు సీనియర్ మినిస్టర్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ సీనియర్ కౌన్సిల్ ఇన్ సుప్రీం కోర్ట్, రాజకీయంగా ఓడిపోయిన వ్యక్తులు లేదంటే ఖాళీగా ఉండే వ్యక్తులు కోర్టుని అడ్డు పెట్టుకుని రాజకీయం చేద్దాం లేదా పరిపాలిద్దాం అనే ఒక ద్వంద్వ వైఖరి లేదా వేరే స్వభావాలతో చేస్తున్నారు. ఇద్దరు కూడా సిమిలర్ మీనింగ్తో అనడం జరిగింది. ఎవరి గురించి ఏమన్నారని అది వేరే పెట్టి, బట్ దట్ ఈస్ వాట్. ఇంకో మాట కూడా అన్నారు, వీళ్ళు నిజంగా గ్రౌండ్ అంటే పబ్లిక్కి సర్వీస్ చేసిన వాళ్ళ లేదా పబ్లిక్లో మమేకమైన వాళ్ళ, వీళ్ళు పిల్లులు వేసినా లేకపోతే పెటిషన్స్ వేసినా ఇది కూడా చూడవలసిన బాధ్యత కోర్టులకు ఉన్నాయి. జ్యుడిషియల్ యాక్టివిజంతో ఇవన్నీ టేకప్ చేస్తున్నారు. రీసెంట్గా ఎస్టర్డే ఈస్ట్ గోదావరి ఎస్పీని పిలవడం జరిగింది హైకోర్టుకి. దెన్ వాట్ ఆన్ రికార్డ్ వాట్స్ చీఫ్ ఈస్ట్ గోదావరి ఎస్పీ హెస్ సెడ్ టు ద హైకోర్ట్, సార్ మీరు నన్ను పిలిచారు, మా వాళ్ళు వెళ్ళి ఇవి తీసుకుని వెళ్ళలేదు, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ వేర్ హీ ఈస్. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ హీ గేవ్. అంటే అతి ఉత్సాహం కనపడింది హైకోర్టుతో ఇమీడియట్గా కాలింగ్ ఎస్పీ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్. హీ కుడ్ హ్యావ్ ఆస్క్డ్, హేబియస్ కార్పస్ వేశారు వారి భార్య, దాంట్లో కోర్టు ఆ స్పెసిఫిక్ కేసులో ఆ అడ్వకేట్కిను వేరే ఆయనకి గొడవ నడిచింది, ఒక డాక్టర్కి గొడవ నడిచింది, ఆ డాక్టర్ కేసు పెట్టారు, అవంతా జరుగుతున్నది. బట్ అది పోలీసులు ఎత్తుకుపోయారు. ఈజ్ యాక్చువల్లీ అబ్స్కాండింగ్, ఈజ్ హైడింగ్. దాన్ని మభ్యపెడుతూ హైకోర్టులో హేబియస్ కార్పస్ వేసి పోలీసులు ఎత్తుకుపోయారంటే అది మళ్ళీ టీవీ చర్చలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ముట్టికే వేసేసారు, హైకోర్టుకు పిలిచేశారు అన్నది. ఇవన్నీ ఇదివరకు రోజుల్లో 1-2 సార్లు ఆలోచించేవారు. సరే అనేక కారణాల వల్ల జడ్జెస్ పిలుస్తున్నారు తొందరగా, మేము వెళ్ళి ప్రజెంట్ అవుతున్నాం కదా, వీఆర్ బ్రింగింగ్ ఫ్యాక్ట్స్ టు ద కోర్ట్. ఇంకోటి ఇందాక ఒక ఆయన మాట్లాడుతూ అఫీషియల్ డాక్యుమెంట్స్ కానీ బోత్ సాఫ్ట్ కాపీ ఆర్ హార్డ్ కాపీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నోబడి కెన్ డిస్ట్రాయ్, నోబడి కెన్ రీఫార్మాట్. ఫైల్స్ అని ఉండాలి, పర్సనల్ ఆఫీస్ కాదు కదా. అఫీషియల్ డాక్యుమెంట్స్, ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్. రేపు పొద్దున ఎవరు ఎలక్షన్ కమిషనర్ వచ్చినా కూడా ఆ రోజు ఆ సిచ్యువేషన్లో ఏం చేశారని చూసుకోవడానికి వీలుగా ఉండే ఫైల్స్ అవి. అలాంటి ఫైల్సే లేవు అని అంటే వీఆర్ అట్రిబ్యూటింగ్ అవర్ గ్రౌండ్ ఆఫ్ appointment of Ramesh Kumar is questionable because 330 pages in the High Court judgment law, the ground of appointment AP government doesn't have antunar. It's a governor's prerogative, governor independently appointment. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రికమెండేషన్ పవర్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా రికమెండేషన్ పవర్ లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిమూవల్. Removal is a debatable point. We'll talk about it later. But now that High Court has given a judgment of 330 pages, appointment is bad అన్నప్పుడు అది it holds good to all. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ is being adopted by తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ యాక్ట్ కూడా. They just modified into తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్. సో ఈరోజు ఎవరన్నా వ్యక్తి ఎవరన్నా ఏంటి, నేనే తెలంగాణ హైకోర్టులో క్వశ్చన్ చేసి ఈ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయడం బ్యాడ్, ఎందుకంటే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ఈజ్ బ్యాడ్ అని చెప్పి అక్కడ హైకోర్టు డివిజన్ బెంచ్ డిసైడ్ చేసింది, చీఫ్ జస్టిస్ హెడెడ్ బెంచ్. సో ఈయన అపాయింట్మెంట్ కూడా బ్యాడ్ అని అంటే అక్కడ ఒక చర్చ వస్తుంది. ఇవన్నీ కూడా గ్రహించండి. మాకు క్లారిఫికేషన్ కావాలని ఏమని సుప్రీంకోర్టులో అడిగామంటే, ఈ 330 పేజెస్లో గవర్నమెంట్ కాంట్ రికమెండ్ అన్నప్పుడు లెట్ us అపాయింట్ థర్డ్ పర్సన్ అనేది మా ఒపీనియన్. బీట్ బి నాట్ కనకరాజ్, బీట్ బి నాట్ రమేష్ కుమార్, థర్డ్ పర్సన్ ఎవరైనా అపాయింట్ చేద్దాం. ఎందుకంటే ఈ పంచాయతీ రాజ్ యాక్ట్ బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తేనే గవర్నర్ గారు అపాయింట్ చేశారు కాబట్టి అది మాకు పవర్ లేదను. లెట్ గవర్నర్ ఇండిపెండెంట్లీ అపాయింట్ ఎ థర్డ్ పర్సన్.
దట్ ఈస్ అవర్ గ్రౌండ్. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ రమేష్ కుమార్ గారు, బట్ రమేష్ కుమార్ గారు తప్పు, చిన్న తప్పు, పెద్ద తప్పు, మహా తప్పు అని హీల్ ఎక్స్ప్లెయిన్ టు పబ్లిక్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఒకే సోర్స్ ఆఫ్ ఫండ్స్, ఆ ఫండ్ ఒకే సెట్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఈ లిటిగేషన్ అన్నిటికీ పేమెంట్ జరుగుతున్నాయి. నేనేదో ఉట్టినే అనట్లేదు. నేను కాగితాలు బయట పెడతాను. నేను లేవనెత్తి దానికి ఆన్సర్ చేయగలిగితే బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు దిస్ ఇస్ ద ఎవిడెన్స్ అని చెప్పగలగాలి. అది చెప్పలేని స్థితిలో ఉన్నారు. రెండోది ఏమన్నాను, ఈ వేసిన 6-7 పిటిషన్స్ లో కామన్ అఫిడవిట్ చెప్పాను. ఆన్సర్ ఫర్ దట్ ఆల్సో. అడ్వకేట్లు పెట్టుకుని కూడా ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనే మాట మీరు ప్రస్తావన చేశారు. ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటనేది కాంగ్రెస్ నుంచి మాట్లాడిన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ గారు అడుగుతున్నారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడుంటే ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? దావుద్ ఇబ్రహీం నుంచి సోర్స్ ఆఫ్ ఫండ్స్ వస్తే బాలీవుడ్లో చాలా సినిమాలు తీశారు. బాలీవుడ్ నుంచి దావుద్ ఇబ్రహీం వచ్చినప్పుడు ఒక ఫిల్మ్, ఒక సినిమాలు తీయడమే కాకుండా డెఫినెట్లీ ఇదేంటి మ్యూజిక్ క్యాసెట్ 2-3 కంపెనీలు రన్ అయినాయి. ఏకైక హీరోయిన్ భారతదేశంలో, బాలీవుడ్ హీరోయిన్, ఆ అమ్మాయి పేరు, ఆ హీరోయినే కోర్టుకు వచ్చి ఎస్ దావుద్ బాయ్ హ్యాస్ కాల్డ్ మీ, నన్ను క్వశ్చన్ చేశారు, నన్ను భయపెట్టారు అని చెప్పి ఏకైక హిందీ హీరోయిన్ వచ్చి కోర్టుకు వచ్చి చెప్పింది. అదే టైంలో బాలీవుడ్లో ఉన్న 3-4 హీరోలు, 3-4 ప్రొడ్యూసర్లు, 3-4 డైరెక్టర్లు అందరూ బతికే ఉన్నారు. వాళ్ళందరూ బాయ్ మాకు ఫోన్ చేయలేదని చెప్పారు, బాయ్ మాకు తెలియదని చెప్పారు, బాయ్ మేము పిలిస్తే మేము దుబాయ్కి వెళ్ళలేదని చెప్పారు. ఈ ఏంటి 20 మంది ఒకే ప్రీతి జింతా ఇస్ ద ఓన్లీ హీరోయిన్ హూ హెస్ రైజ్డ్ అండ్ సెడ్ దట్ ఎస్ నాకు కాల్ చేసి నన్ను బెదిరించారు అని చెప్పి. మిగతా వాళ్ళందరూ ఎవరు హీరోయిన్ ఈజ్ ఎ హీరోవా లేకపోతే హీరోలని చెప్పుకునే వాళ్ళు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ హీరోలా అన్నది నిజంగా చర్చించిన అంశం. సోర్స్ ఆఫ్ ఫండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. ఫర్ లివింగ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ లివింగ్ ఆల్సో పొలిటికల్గా ఉన్నప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సర్వీస్ చేస్తానన్నప్పుడు మన జీవన విధానం కూడా ఎగ్జాంపుల్గా ఉండాలి. మనం ఇంకా లిటిగేషన్ చేస్తున్నాం. నేను ఎందుకు అన్నానంటే 10,000, 20,000, లక్ష అయితే నేను అసలు క్వశ్చన్ కూడా చేయను. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ నేను ఓపెన్గా చెప్తాను, అన్ని రీసెర్చ్ చేసి అంత ఎవిడెన్స్ ఉండే మాట్లాడుతున్నాను. వీళ్ళందరికీ సీనియర్ కౌన్సిల్ అపాయింట్ చేసిన వాళ్ళందరూ బై ఫ్లైట్ వచ్చారు అమరావతికి పలుసార్లు హైదరాబాద్కి వచ్చి కన్సల్ట్ చేశారు, పలుసార్లు ఢిల్లీలో కన్సల్టేషన్ అయింది. ఫర్ మియర్ కన్సల్టేషన్ దే చార్జ్ 5 lakhs, 2 lakhs, 3 lakhs. అలాంటి అడ్వకేట్స్ని ఒక 6 మంది పెట్టారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ. కాంగ్రెస్ పార్టీ పే చేసింటే ఆ పార్టీలు పే చేయలేదని చెప్పారు ఆఫీషియల్గా. పార్టీలు పే చేయలేదు, మేము ఇండిపెండెంట్గా పర్మిషన్ తీసుకుని ఫైల్ చేసామన్నారు. రైట్, నో ప్రాబ్లం, అది ఒప్పుకుంటున్నాను. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు క్రక్స్ ఏంటి, ఈ 6 మంది కూడా సేమ్ అఫిడవిట్ 15 పేజీలు 20 పేజీల వరకు. అది ఇంకో ఆశ్చర్యం. వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నేను పొద్దున ఒక ఆయన ఎవరైతే పెటిషన్ ఫైల్ చేశారో డైరెక్ట్గా అన్నాను, మీరు కావలిస్తే చూపించండి, లేదంటే మీరు ప్రెస్ నోట్ ఇవ్వండి, నాకు అవసరం లేదు. నేను ఇది పలుసార్లు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ మిత్రుడు ఈరోజు వచ్చాడు కాబట్టి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ నాయకుడిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. బీజేపీ నాయకులు 60 సార్లు క్వశ్చన్ చేసిన వాళ్ళ దగ్గర సమాధానమే లేదు. రైట్ శ్రీధర్ గారు. ముప్పిడి వెంకటేశ్వర గారు మీరేమంటారు? వెంకటేశ్వర గారు, అంటే సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఏంటి అంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఒక కేసు దాఖలు చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు లేదా తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఆ సోర్స్ ఆఫ్ ఫండ్ చెప్పి తీరాలనేది శ్రీధర్ గారి కంటెన్షన్. ప్రత్యేకించి నిమ్మగడ్డ కేసులో చాలా పిటిషన్లు ఫైల్ అయినాయి హైకోర్టులో. వీళ్ళందరి తరఫున వాదించిన లాయర్లు చాలా ప్రముఖులు ఢిల్లీ నుంచి వాదించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కనీసం రోజు కన్సల్టేషన్ 3 నుంచి 4 లక్షల దాకా ఉంటుంది అనేది సోర్స్ ఆఫ్ ఫండింగ్ చెప్పాలి. శ్రీధర్ గారు చాలా చక్కగా వివరించారండి. ఇప్పటి వరకు మేము గత ప్రభుత్వంలోనూ వీళ్ళ ఆర్థిక శాఖ మంత్రి గారు చక్కగా ప్రతి దానికి కూడా ఒక పిట్టకథ ఒక దాన్ని తీసుకుని ఆ పిట్టకథని ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా చేసిన పరిస్థితి గతంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా చేసేటువంటి వారు. ఆ విధంగా వాళ్ళ శ్రీధర్ గారు చెప్పేటువంటిది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి పని విధానం కానీ, వాళ్ళు ఖర్చు పెట్టేది కానీ, వాళ్ళు చేసే డెవలప్మెంట్ మీద కానీ, లేదా వాళ్ళు పెట్టే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తూచా తప్పుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు మేము బ్రహ్మాండంగా చేస్తా ఉన్నటువంటి చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. రెండోది, వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు గారు మీద వ్యతిరేకతతో ఎక్కడ కూడా ఇలా వైకాపాను నెగ్గించిన పరిస్థితి కాదండి. వాళ్ళ గతంలో చంద్రబాబు గారు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి ఉంది.
ఈయన తండ్రి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా ఏదో నవరత్నాలు పెట్టినటువంటి దాన్ని పెట్టి ఊరు తిరుగుతూ మీరే గతంలో చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఏదో పాదయాత్రలు చేసుకుని గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాదయాత్ర చేసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సక్సెస్ అవుతూ వచ్చిన పరిస్థితి ఉంది. రెండోది కొత్తగా ఏదో కొంత నవరత్నాలు పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో తండ్రి చనిపోయాడు, ప్రజల్లో ప్రాంతీయ పార్టీ పెట్టి తిరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చెల్లి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉండి అందరూ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని ప్రజల్లో తిరుగుతూ ఉంటే, గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు, అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దారని చెప్పని ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఈయనకి వన్ సైడ్ గా ఉండే కొద్దిమంది 151 సీట్లు వచ్చి వాళ్ళని ఎక్కిన పరిస్థితి ఉందో తప్ప ఈ రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు గారి మీద వ్యతిరేకతతో గానీ ఆయన పరిపాలన మంచిగా చేయలేదనేటువంటి దాంతో ఎక్కడ కూడా లేదు. ఎన్ని శాతం అంటే ఇవాళ క్లియర్ గా మనకు కనపడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు. ఎప్పుడు కూడా ఇవాళ 5 సంవత్సరాల కళ్ళ ముందు పారదూసుకొని పనిచేసేటువంటి ముఖ్యమంత్రి కాదు. ఆయన ఎప్పుడు కూడా గతంలో కూడా విజన్ 2020 అని చెప్పని, తర్వాత విజన్ 29 అని చెప్పని పెట్టుకుని వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ కానీ, లేదా 10 సంవత్సరాల పాటు ఇవాళ మనకు తెలంగాణలో ఉంటాక అవకాశం ఉన్నప్పుడు కూడా, రాజధాని ఉన్నప్పటికీ కూడా ముందు చూపుతోటి మనం ఒక అద్దెంటలో ఉండడం, ఇవాళ కాదు కొద్ది రోజులు పోయిన తర్వాత బయటికి వెళ్ళిపోవాలని చెప్పిన ఆలోచనతోటి ముందు చూపుతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇవాళ 33,000 ఎకరాల భూమిని సేకరించి ఇవాళ రాజధాని ఏర్పాటు చేయనటువంటి విషయంలో కానీ ప్రతి దానికి కూడా ఒక విజన్ అంటూ పెట్టుకుని ఈ ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలి, భారతదేశం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ బ్రహ్మాండమైన రాష్ట్రంగా ఉండాలి, అదే ప్రపంచంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఉండాలని చెప్పిన ఆలోచన విజన్ తోటి పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ గతంలో మన చంద్రబాబు గారు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటే చూసుకోండి సార్. ఒక్కసారి వాసుదేవ్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ ముఖ్యమంత్రి అయినా ఏం ఆలోచించాలంటే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారి కంటే కూడా ధీటైన పరిపాలన అందించి ప్రజల్లోనూ ఇంకా మంచి పేరు తెచ్చుకుని మళ్ళా నేను ముఖ్యమంత్రి కావాలి, ప్రజలకే మంచి సర్వీస్ చేయాలి, మంచి డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని అని చెప్పని కోరుకుని ఒక విజన్ పెట్టుకుని పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గత చరిత్రలో ఎప్పుడెక్కడ చూసాం. ఇవాళ గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా పెట్టాడు. ఇవాళ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ ఏదైతే పెట్టాడో రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్స్ మంచి అని చెప్పని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా వాటిని ఇంకా ప్రోత్సహించారు, వాటిని అమలు చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితి ఇవాళ చంద్రబాబు గారు చేశారు. కానీ ఇవాళ ఈయన ఆలోచన ఏంటంటే గతంలో నేను 16 నెలల పాటు జైల్లో ఉండొచ్చాను, అనేకమైనటువంటి కేసుల్లో నేను ముద్దాయిగా ఉండొచ్చాను, కాబట్టి చంద్రబాబు గారి మీద కూడా మచ్చ చేయాలి, తెలుగుదేశం నాయకుల మీద కూడా జైలుకి పంపించాలి, వీళ్ళని కూడా జైలు పాలు చేయాలి నాతో పాటు, అంటే మేము జైలుకి వెళ్ళొచ్చాం కాబట్టి వాళ్ళకి మాకు తేడా అని చెప్పని చేయాలని చెప్పని ఆలోచన చేయటం. రెండోది చంద్రబాబు గారు పెట్టినటువంటి అన్నింటినీ కూడా నేను రివర్స్ గా చేయటం, ప్రతి ఒక్క దానికి కూడా ఆయన ఆలోచనలు తీసేయటం, ఆయన సంక్షేమ పథకాలు తీసేయటం, ఆయన టైంలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా బిల్లులు ఎగ్గొట్టేయటం, పోలవరం ప్రాజెక్టు నెలగా చేశాడు, 3 రాజధానులు కూడా అదే రకంగా చేసిన పరిస్థితి ఉంది. ఈ రకంగా వ్యతిరేకంగా చేసుకుంటూ వచ్చి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతవరకు ఒక నిమిషం సార్ వాసుదేవ గారు, గతంలో ఏనాడన్నా దాదాపుగా 65 కేసుల్లో ఒక హైకోర్టు ముట్టికాయలు పొడిచినటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు ఉందా అని చెప్పని కూడా ఇవాళ వెంకటేశ్వర గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ శ్రీధర్, ఐ థింక్ మీకు ఏదో అబ్జెక్షన్ ఉన్నట్టుంది. శ్రీధర్ నేను ఏదేమైనా కూడా ఒక సింపుల్గా 2-3 ముక్కలు చంద్రబాబు నాయుడు ఎక్సలెంట్ టాప్ బ్రహ్మాండంగా పరిపాలన, ప్రజలు ఎందుకు వేరే విధంగా ఆలోచించారు వదిలిపెట్టేయండి. రెండోది పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఇదివరకు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్లు, తర్వాత మేజర్గా కాలువలు తవ్వింది రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు కంప్లీట్ చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం రీటెండరింగ్లో 2,000 కోట్లు తగ్గించి పోలవరం వర్క్స్ చేస్తున్నాము. ఫీజు రీయింబర్స్ 1,800 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు. ఎంఎస్ఎంఈకి 900 కోట్లు పెండింగ్ పెడితే అది క్లియర్ చేయడం జరిగింది. అంటే చెప్పచ్చు, నో ప్రాబ్లమ్. రైతు రుణమాఫీ చేశారా? 3 ఇన్స్టాల్మెంట్స్ చేశారు, 3 సంవత్సరాలు చేశారు. 4-5 ఇన్స్టాల్మెంట్ చేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎస్, వీ రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు, డోంట్ టేక్ ద అండ్యూ అడ్వాంటేజ్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ముందు చూపు దేంట్లో ఉన్నదో తెలుసా అండి? ఒకే ఒక విషయంలో ఉంది. మిగతా 2-3 ఎమ్మెల్సీస్ రిజైన్ చేయించి వాళ్ళ ఎమ్మెల్యేల కింద కంటెస్ట్ చేయించారు. బట్ లోకేష్ గారి విషయంలో ఎమ్మెల్సీని ఉంచుకునే నువ్వు కంటెస్ట్ చేయమ్మా అని చెప్పి అన్నారు. ఆ ఒక్క దాంట్లో ముందు చూపుని తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కానీ మిగతా దాని గురించి తెలుగుదేశం మిగతా నాయకుల గురించి ఏమీ ముందు చూపు లేదు. ఇంకోటి, అమరావతి కట్టారా? టెంపరీ కట్టారు. 3 రాజధానులు చేస్తే మీకేంటి ఇబ్బంది? ఈ మధ్యకాలంలో ఉత్తరాఖండ్లో బీజేపీ పాలిత రాష్ట్రం గర్సైన్ అని చెప్పి 2వ క్యాపిటల్ ఫార్ములేట్ చేయడం జరిగింది.
6-7 రాష్ట్రాల్లో రెండో క్యాపిటల్ కింద, లేకపోతే రెండు మూడు ప్రదేశాల్లో అడ్మినిస్ట్రేషను, పోలీస్ హెడ్ క్వార్టర్స్, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్, లేకపోతే బెంచ్లు వేరే వేరే చోట్ల ఉన్నాయి. బీజేపీ డిక్లరేషన్ ఇచ్చింది ఏమిటి, రాయలసీమ డిక్లరేషన్ ప్రకారంగా కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ చేయాలి, లేకపోతే కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలి, హైకోర్టు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్గా మాట్లాడతారు కదా, కొంచెం పెద్ద ఆయన, నేను ఆల్రెడీ కర్నూలులో బెంచ్ పెట్టేశానని కూడా అన్నారు ఆయన. అంటే మీకు అభ్యంతరం ఏంటి? అమరావతిని డెవలప్ చేస్తూ కర్నూలు డెవలప్ చేస్తే మీకు అభ్యంతరం లేదు. వచ్చి విశాఖపట్నమే 5 సంవత్సరాలకు ఇన్వెస్టర్స్ మీట్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ పెట్టారు? వైజాగ్లో పెట్టారు, టెంటుల్లో పెట్టారు. ఆ టెంటుల్లో కూడా వైజాగ్లోనే ఎందుకు పెట్టారు? అక్కడ అంబియన్స్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాన్ని వచ్చారు, దే విల్ గెట్ ఇంప్రెస్డ్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టర్స్ మీట్ ఇన్ విశాఖపట్నం రాదర్ దాన్ ఇన్ అమరావతి ఆర్ విజయవాడ. మీరు మహాధర్నా చేసిన, బీజేపీకి 6 నెలలు వ్యతిరేకంగా చేసిన, కోట్లు ఖర్చు పెట్టినా ఏనాడు అమరావతిలో ధర్నా పెట్టలేదు. అంటే జనం రారు కాబట్టి విజయవాడ నడిబొడ్లోనే ధర్నా చేశారు, అందరికీ తెలిసిన విషయమే. ఏదేమైనా కూడా సత్యదూరం మాటలు మాట్లాడి సత్య అన్వేషణ చేసే మాటలు మాట్లాడితే నెక్స్ట్ టైం ఎలాగా ఉండరు. ఏ విధంగా అయితే ద్వంద్వ వైఖరితో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైఖరి చేసినప్పుడు తెలంగాణ ఖాళీ అయిపోయిందో, ఇప్పుడున్న ద్వంద్వ వైఖరి అసెంబ్లీలో ఒక వైఖరి, కౌన్సిల్లో ఒక వైఖరి, ఆ వైఖరి వలన అసెంబ్లీ కానీ కౌన్సిల్గా ఖాళీ అయిపోవడం డెఫినెట్. ఏదేమైనా న్యాయబద్ధంగా క్వశ్చన్ చేయండి, వీఆర్ ఆన్సరబుల్. మేము 100% పర్ఫెక్ట్ అంటలేదు, కరెక్ట్ అనట్లేదు. ఏమైనా సూచనలు ఇవ్వండి, యాజ్ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అవన్నీ మిస్యూజ్ చేసుకుని పర్సనల్ దూషణలు. తాతగారు లోకేష్ గారు మాట్లాడారు, రాజారెడ్డి గారు నేను చూసానో లేదో తెలియదు, నేను విన్నానో లేదో, ఏదో పేరు విన్నాను, ఆయన రాజారెడ్డి అని ఆయన గురించి మాట్లాడడం, దీస్ ఆర్ ఆల్ అన్వారంటెడ్. ఏదైనా ఒక మైనస్క్యూలో 1%, 2% స్కోప్ ఉన్నది కూడా అవంతా కూడా మైనస్ చేసుకోవడంలో సాయి శక్తిలో తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు అండ్ సన్ సాయి శక్తిలో ఎవ్రీడే ట్రై చేస్తున్నారు. మీకు వంతపాడే మీడియా కూడా మా ప్రతినిధులు కానీ ఒక ఇంపార్షియల్గా ఉన్న అనలిస్టులు పెట్టుకోకుండా, మా వాయిస్ లేకుండా ఏకదాటిగా మాట్లాడుతున్నారు. ఒక 2-3 పాయింట్లు నేను చెప్తాను. గవర్నర్ గారంట మళ్ళీ లా సెక్రటరీకి ఎందుకు ఫైల్ పంపించారు, ప్రెసిడెంట్ గారికి పంపించారు, అటార్నీకి పంపించాలంటున్నారు. నాకు తెలుసు, నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చూసి విన్నది నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండేటప్పుడు అప్పుడున్న గవర్నర్ గారు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకున్నారు, వేరే సీనియర్ కౌన్సిల్ కూడా కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ వారు ఒపీనియన్ తీసుకున్నారు. ఆ ప్రాసెస్లో నేను చిన్నోడినైనా కూడా నాకు అంతా కూడా తెలుసు. ఎందుకు ఒపీనియన్ తీసుకున్నారు? అడ్వకేట్ జనరల్స్ ఒపీనియన్ తీసుకుంటారు, లా సెక్రటరీ ఒపీనియన్ తీసుకుంటారు, థర్డ్ పార్టీ ఒపీనియన్ తీసుకుని దాని మీద డిసైడ్ చేసుకుంటారు. అది మహా తప్పిదం అంట వీళ్ళందరూ చర్చలో. గవర్నర్ గారు ఏ విధంగా గవర్నమెంట్కి రిఫర్ చేస్తారని, ఎస్ హీ విల్ రిఫర్ టు గవర్నమెంట్ and he will take a different opinion, second opinion or third opinion he can take from any legal resources. దాని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారు. 3 డీసెంట్రలైజేషన్ బిల్లు పెట్టకూడదు, చేయకూడదని గవర్నర్ గారు కూడా అట్రిబ్యూట్ చేసాం కదా తెలుగుదేశం నాయకులు ఆ టీవీ చర్చల్లో. హాస్యాస్పదం. అండ్ దే ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్ టు గవర్నర్ హౌ టు. అండ్ నేను ఏదో చెప్తున్నాను కదా, ఓపెనింగ్ రిమార్క్స్లో ఏమన్నాను, ఏ లెటర్ హెస్ కమ్, దాన్ని అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్ బ్రేకింగ్ న్యూస్, ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ స్టేట్ ఎలక్షన్. ఈ విధంగా చర్చలు పెట్టి ప్రజలు మభ్యపెట్టి డే డ్రీమింగ్ చేశారు. అమరావతి కట్టేశారని చెప్పి మాయా అమరావతి కట్టేశారని ప్రజలు మభ్యపెట్టారు. పోలవరం కట్టేశారని మాయా పోలవరం చూపించారు. ప్రజల్ని బోల్డెన్ కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ చూపించారు. చూసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయింది ఇక్కడ ఏమీ కట్టలేదని అయ్యి ఓడిపోయారు. తెలుగుదేశంలో రెండో వాయిస్ ఏమున్నదో తెలుసా, అమరావతి మనం అంత ఎక్కువ ప్రాపగండా చేసాం, మళ్ళీ ప్రజలు కూడా చూపించాం మనం కట్టలేదని. పోలవరం కూడా ప్రాపగండా ఎక్కువ చేసాం, ప్రజలు కూడా చూపించాం పోలవరం కట్టలేదని. దానివల్లే మనం ఓడిపోయామని చెప్పి ప్రధానంగా బచ్చు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆయన మాట్లాడతారు. శ్రీధర్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బచ్చు శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలనకి సార్ చెప్పండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాజశేఖర రెడ్డి అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బేరీజ్ వేయాల్సినటువంటి పరిస్థితులు నిమ్మగడ్డ రమేష్ గారి ఎపిసోడ్ను మినహాయిస్తే ఈ మీరు మాట్లాడిన ఈ 2009 నుంచి 2019 వరకు ఈ దశాబ్ద కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వము, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత పటిమ, అధికారం అంటే పట్టుదలగా ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపన, ఆ దీక్ష, అంటే 16 నెలలు సుమారుగా అనుకుంటా నేను 16 నెలలు జైల్లో ఉంచినప్పటికి కూడా జైల్లో ఉండి కూడా పార్టీని నడిపించినటువంటి తత్వం కావచ్చు, పార్టీని ముందుకు తీసుకెళ్ళినటువంటి క్రమం కావచ్చు. అంటే ఈ తనకు తానుగా ఇంతకుముందు కేపీ రావు గారు అన్నారు ఏంటి అంటే, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆనాడు అంటే లెజిస్లేషన్ కోరినప్పటికి కూడా
ముఖ్యమంత్రిత్వాన్ని ఒప్పుకోకపోవడము, తర్వాత ఈ పాదయాత్ర ఓదార్పు యాత్ర కొనసాగడము, ఆ తర్వాత దాన్ని ప్రజా సంకల్ప యాత్ర, ఈ 2 యాత్రలు ప్రధానంగా తన ఈ 10 సంవత్సరాల ప్రస్థానంలో సుదీర్ఘంగా ఈ యొక్క అధికారానికి దారి వేసినాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తిగత రాజకీయ పటిమ అంటే ఆయన ఎక్కడ అంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ సోనియా గాంధీ గారికి కూడా బెదరకుండా తను పట్టిన పట్టు విడవకుండా, అంటే యువతకు స్ఫూర్తి, నేను అంటున్న వర్తమాన రాజకీయాలలో భవిష్యత్తు గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకున్నటువంటి ఏ యువకుడికైనా కూడా ఇది స్ఫూర్తిగా కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి స్ఫూర్తి తీసుకోవచ్చు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అక్కడి నుంచి ఆయన జైలు జీవితం గడిపిండ్రు, జైలు జీవితంలో కూడా భయపడలే, ఎంతో ఆయన్ని బెదిరించిండ్రు. ఆ తర్వాత బయటకు వచ్చిండ్రు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ తల్లిగారి చేత విజయం గారు అంటే వాళ్ళ ఇంతకుముందు ఎవరో మాట్లాడుతున్నారు ప్యానెల్లో మిత్రులు, వాళ్ళ ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి ప్రజలు, ఒకసారి ఛాన్స్ అనేటువంటిది ఏం లేదండి. తను నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చేరువైపోయిండు, ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి తీరు అయితే ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, చంద్రబాబు ఒక ప్రభుత్వం కొంతకాలం గడిచిన తర్వాత దాని మీద వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో కొంత ఉంటుంది. దాన్ని కూడా పార్టీ అంటే అది ఈ పార్టీకి కలిసి వచ్చింది. ఆ క్రమంలో పూర్తి స్థాయి మెజారిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. అయితే ఇక్కడ శ్రీధర్ గారు అంటున్నారు ఇక్కడ ఎవరు కూడా పోల్చలే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి తీరు తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్ గారితో కానీ లేకపోతే ఇంకెవరితో కానీ వాస్తవానికి పోల్చలేరు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం వేరు. ఆయన ముఖ్యంగా ఆయన కోరిక ఏంటంటే తన యొక్క రాజకీయ వారసత్వం, తన తండ్రి గారి రాజకీయ వారసత్వం కొనసాగించాలనేటువంటి యొక్క ప్రబలమైనటువంటి ఆకాంక్ష ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా తీర్చుకోలేక ఒక స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేసుకొని, ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకొని తన యొక్క ఆలోచనలు తను ప్రజల్లోకి చేరువైపోయి ప్రజలతో మమేకమైపోయి తన యొక్క పార్టీలోకి అధికారం రావడం జరిగింది. కానీ పక్కనున్నటువంటి అంటే తెలంగాణలో నేపథ్యం వేరు. తెలంగాణలో ఒకే ఒక ప్రబలమైనటువంటి ఆకాంక్ష, ఆత్మగౌరవం అనేటువంటి పేరిట 12 సంవత్సరాల పోరాట పటిమ ద్వారా మా నాయకుడు ముఖ్యమంత్రి కాగలిగిండ్రు. ఆ క్రమంలో మాతోని పోల్చుకునేటువంటి తత్వమే లేదు, సంబంధమే లేదు. ఇంకపోతే ఇక్కడ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడితే ఇంకా ఈ యొక్క ఉద్యమ నేపథ్యంలో కూడా, ఉద్యమ సందర్భంలో కూడా కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇక్కడి నుంచి వీళ్ళందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నవారే, ఉద్యమ నేపథ్యం ఉన్నవారే. ఇంకా కూడా వారి యొక్క తండ్రి గారి అడుగుజాలల్లో ప్రజా జీవితంలో గడుపుతూ ఇంకా పరిపాలనలో కొనసాగిస్తూ ప్రజల మెప్పు పొందుతూ ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. ఇక్కడికి భిన్నమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, భిన్నమైనటువంటి తత్వం ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకించి నేను చంద్రశేఖరరావు గారితో పోల్చడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. ఇకపోతే సచిన్ పైలట్, రాజేష్ పైలట్ గారి అబ్బాయి సచిన్ పైలట్ గారు, జ్యోతిరాదిత్య సింధియా గారు, నిజంగా వాళ్ళు ఏంటంటే ఈరోజు అంటే నేను పోల్చలేము. ఇది నిజంగా కూడా ఇది ఈజ్ కంప్లీట్లీ సెపరేటెడ్ మ్యాన్. ఈ స్టార్టెడ్ హిస్ ఓన్ పార్టీ అండ్ అతను వ్యక్తిగతంగా తను సొంతగా వచ్చిండు. అంటే నిజంగా కూడా ఆయన నేను ఏమంటున్నానంటే పోల్చలేము. నిజంగా కూడా ఇక్కడ రాజకీయ నేపథ్యం వేరు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం వేరు. ఇక్కడ కూడా మళ్ళీ మాట్లాడుకుంటే కేసీఆర్ గారు కూడా పార్టీని విభేదించి వచ్చి మళ్ళీ సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని అంటే ఏ విధంగా అయితే మన ఆకాంక్ష నెరవేరుతుందనే నేపథ్యంలో ప్రయాణం చేసి రావడం, అదంతా మళ్ళీ అదొక తీరు అన్నమాట. అందుకే ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే చంద్రశేఖరరావు గారిని పోల్చలేము. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం అంటారా, నిజంగా అనేకమైనటువంటి ఒడిదుడుకులు, ఆటుపోట్లు అన్నింటినీ తట్టుకొని నిలబడ్డ యువ నాయకుడు. రాబోయే రోజులలో కూడా నిజంగా మంచి పరిపాలన అందిస్తే ఖచ్చితంగా ప్రజలకు చేరువైతారు. మరింతకాలం పరిపాలన అందించేటువంటి అవకాశం ఆయనకు ఉంది కూడా. ఓకే శ్రీనివాస్ గారు, డాక్టర్ సింగిరి బాబు గారు జనసేన నాయకులు, సింగిరి బాబు గారు మీరేమంటారు? బాబు గారు. సార్ శ్రీధర్ గారు చెప్పారు కాబట్టి ఒక్క విషయం మళ్ళా నేను నిమ్మగడ్డ గారి గురించి మాట్లాడేసి
మానేస్తాను, ఇంక వాళ్ళు అలానే మాట్లాడుతుంటే ఏం చేయలేము సార్. అంటే నిమ్మగడ్డ గారు టైప్ చేసేటప్పుడు 2 తప్పులు కొట్టారు, మళ్ళీ కరెక్ట్ కొట్టారు. ఇంత డీప్గా ఒక ఆఫీస్ విషయాలు డిస్కస్ చేయడం అనేది చాలా స్థాయి దిగజారినట్టు ఉంటుంది. తిరిగి దాన్నే మాట్లాడడం అనేది కూడా పెద్దలకి అంత మంచిది కాదు అనేది నా ఉద్దేశం సార్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రస్థానం గురించి అడిగారు. నేను 1-2 సార్లు వాళ్ళ నాన్నగారిని కలవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి కలిశాను. అంటే వ్యక్తిత్వం ఒకరోజు కలిసినంత నాకు అర్థమైంది తక్కువే ఉండొచ్చు, కానీ అంటే వాళ్ళిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఎవరైనా తన అనుకునే వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు సార్. అందువల్లనే ఇప్పటికి కూడా 2004 నుంచి ఇప్పుడు కొత్తగా 33 మంది ఎవరైతే అడ్వైజర్లను ఉన్నారో వాళ్ళ అడ్వైజర్లు ఈకున్న నెలకి 30 కోట్ల రూపాయలు వాళ్ళకి డబ్బిస్తూ వాళ్ళని దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఇంకా చెడు అనేది దాని గురించి స్టబ్బర్న్ మనస్తత్వం అనేది ప్రతిసారి మంచిది కాదు, కానీ అది ఆయనకి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న టైంలో దాన్ని ఢీకొనడానికి అది ఉపయోగపడిన మాట కరెక్టే. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం కేసీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు వైఎస్ గారు ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు పెద్దగా, అంటే ఆయన వాయిస్ని రానియకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా కంట్రోల్ చేయగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన విడిపోయి పార్టీ పెట్టుకొని ఎదగలిగే స్థితి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా అంత కర్కోటకంగా తొక్కుంటే అలా జరుగుండేది కాదు. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ అని అనడం కంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్సే ఎక్కువ ఉన్నాయి. ఆయన పెన్షన్స్ ఇస్తాను, స్కీమ్స్ ఇస్తాను అవన్నీ సరిగా ఇంప్లిమెంట్ చేయకుండా లాస్ట్ మినిట్లో చేయడం, రాజధానిలో 50% కట్టి మౌలిక వస్తువులతో రాజధాని కట్టున్నా చంద్రబాబు నాయుడుకి ఆ పరిస్థితి ఉండేది కాదు. వీటన్నిటి వల్ల దాంతోపాటుగా యువకుడు పాపం వల్ల ఫాదర్ లేరు, ఫాదర్ చేసిన మంచి కూడా ఉంది. ఆయన ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ ఇలా పేదలకైతే మంచి చేశారు, దాంట్లో నిర్ద్వంద్వమైన అంశం. ఇవన్నీ పాజిటివ్ అయినాయి. ఇంకా లాస్ట్ మినిట్లో రిలీజియన్ అనేది ప్రాబ్లం వచ్చి ఆయన గర్భాపసి అని అది ఇది అని సోషల్ మీడియాలో బాగా చేశారు. దీంతో పాటుగా పోల్ మేనేజ్మెంట్ చేయగలిగారు. 2014లో కొంచెం తక్కువ ఖర్చు, అంటే ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పే లెక్కల్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది సరిగా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అందువల్ల ఈసారి 2019లో 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. అన్ని రకాలుగా సోషల్ మీడియాలో పేటీఎంలు కానీ ఇంకోటి కానీ అన్ని రకాలుగా మేనేజ్ చేయగలిగారు. పోల్ మేనేజ్మెంట్ అయితే పక్కాగా 100% చేయగలిగారు కాబట్టి అధికారంలోకి రాగలిగారు అనేది నిర్ద్వంద్వమైన అంశం. ఇది ఆయన ప్రస్థానం. మంచి చెడు అనేది ఒకటి సార్. అంటే నేను ఒకే విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అంతా మంచి చేశారని అనుకున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్ లో మన బాబు గారిని మాట్లాడారు సార్, మధ్యలో మాట్లాడొద్దండి శ్రీధర్ గారు, పెద్దోళ్ళు మీరు ఎందుకు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నేను చెప్పేది ఏంటంటే సార్, లోకల్ బాడీ ఎలక్షన్ లో అదే సార్ మొన్న చేసిన విధంగా అంత దుర్మార్గంగా చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఎంత, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20% చేస్తే మీరు 80% చేస్తున్నారు. అంటే ఇలాంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు లాంటి వాటిని ప్రోత్సహించకుండా లోకల్ బాడీ ఎలక్షన్లు స్టేట్ నుంచి కాకుండా సెంట్రల్ నుంచి ఒక పోలీసింగ్ ఉండే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్లు చేసి చూడండి సార్. ఎవరు సత్తా ఏంటో అందరికీ తెలిసిపోతుంది. దీనికి ఏముంది, మనకు అల్టిమేట్గా ఫైనల్గా మన అంటే అన్ని రాజకీయ పార్టీలకి జడ్జిలు ఎవరు సార్? మన ప్రజలేగా. లోకల్ బాడీ ఎలక్షన్లో ముందులాగా పోలీసులను పెట్టో రౌడీలను పెట్టో ఆడవాళ్ళ వస్త్రాల లోపల నుంచి లాగడాలు, ముసలివాళ్ళని కొట్టడాలు, ఇంటికి పోయి బెదిరించడాలు, పిల్లలు తీసుకెళ్ళడాలు ఇలాంటివన్నీ చేయకుండా మీరు లోకల్ బాడీ ఎలక్షన్ చేసి చూస్తే నిజంగా అది వాపో బలుపో తెలిసి వస్తుంది కదా సార్. ప్రజలకి తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. దాని తర్వాత కూడా నీతివంతంగా చేశారు లోకల్ బాడీ ఎలక్షన్లు అయినా కానీ గెలిచారు అని అంటే నిజంగా మీరు గెలిచినట్టే. అందరం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందేగా. ఎవరికి ప్రతిపక్షాలు కూడా వేరే ఆప్షన్ లేదు కదా. రైట్. కేపీ రావు గారు మీరేమంటారు? కేపీ రావు గారు వాసుదేవన్ గారు నమస్తే, చెప్పండి. ఎస్ వాసుదేవన్ గారు, నాకు ఒక క్లారిటీ కావాలి. ఇప్పుడు 6-7 డిబేటర్స్ ఉన్నప్పుడు శ్రీధర్ గారికి అన్నిసార్లు ఒకేసారి సమయం పూర్తిగా వస్తుంది, మీరు మాట్లాడండి. రెండు ఇష్యూస్ మీద లీగల్ ఇష్యూస్ వినండి. రావు గారు డోంట్ గో ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సార్. రెండు అంశాలు లీగల్ అంశాల మీద అటు బాబు గారు అడిగిన దాని మీద గౌతమ్ గారు అడిగిన దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చారు ఆయన. ఎందుకంటే ఈ రెండు అంశాలు వాళ్ళు లేవనెత్తారు, దాని మీద క్లారిటీ ఇచ్చారు. మీరు మాట్లాడండి. ఇచ్చే సమయం సద్వినియోగం చేసుకోండి. చందాలు లేవని సమాధానం ఇచ్చిన సమయం కాబట్టి చందాలు లేవని సమాధి కట్టినట్టు కోర్టు. అరే వినండి సార్, చెప్తున్నాను కదా.
చందాలు ఇవ్వండి సమాధి కట్టాలంటే కోర్టు కేసులకి చందాలు పోగు చేసి కేసులు వేస్తారు. దాని పెద్ద విషయం ఏముంది, ఎవరైనా వేసుకుంటారు. ఇప్పుడు మేము స్పోర్ట్స్కి సంబంధించి 30 కేసులు వేసాం, 30 కేసులకి దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టాం. చందాలు వేసుకుంటాం, కడతాం. దానికి కేపీ రావు ఇంట్లో నుంచి తెచ్చాడు, అక్కడి నుంచి ఇదంతా సిల్లీ ఇష్యూ. అలాగే రమేష్ కుమార్ అది తెచ్చాడు, ఇన్ని ఇప్పుడు రాజకీయంగా ఒక అధికార పార్టీ గెలవాలని అనేక రకమైన పై ఎత్తులు వేస్తుంది. అట్టగా ప్రతిపక్ష పార్టీలు రాజకీయ అధికార పార్టీని ఓడిస్తాకి అనేక రకమైన అల్లర్లు చేస్తారు. ఇవన్నీ కామన్గా ఎవరికాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది కాదు ఇక్కడ ఇష్యూ. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యాడు. ఆయన ఎందుకు విమర్శిస్తారు ప్రతిపక్షాలని మనం క్వశ్చన్ చేసినప్పుడు మనం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనుభవించకుండానే ముఖ్యమంత్రిగా కానీ ఏ పదవులు ఉన్నతమైన పదవులు అధించకుండానే జైలుకి వెళ్ళి ఆటుపోట్లు తిని ఒక అవగాహనతో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి బయటకు వచ్చి ప్రీ ప్లాన్డ్గా సక్సెస్ అయ్యాడు. అంతకన్నా ముందు రాజకీయ నాయకులు చాలామంది కేంద్ర మంత్రులు చేశారు, గవర్నర్లు చేశారు, ముఖ్యమంత్రులు చేశారు, బోలంతమంది జైలుకి వెళ్ళారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు అవినీతి గురించి. అవినీతి కాదు ఇక్కడ కావాల్సిన, ప్రజలు ఎవరు అవినీతి గురించి పట్టించుకోవట్లేదు సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ అయినా, ఇంకోళ్ళైనా ఎవరైనా సరే అవినీతి గురించి, అవినీతి లేని పార్టీ లేదు. అవినీతి అంటే డైరెక్ట్గా లంచాలు తీసుకోమని కాదు, పార్టీ గెలవడానికి చందాలు తీసుకుని ఆ చందాలు ఉపయోగించుకున్నా కూడా అది కిట్ ప్రో కింద ఏదో బెనిఫిట్ కోసం చేయడమే కానీ సొంతంగా చేయరు. అది కాదు ఇక్కడ కావాల్సింది. మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుందా లేదా, ఇంకా బాగుండాలి. మళ్ళీ 2024 ఆయన గెలవాలంటే ఏ రకమైన సూచనలు చేస్తే ఆయన రెక్టిఫై చేసుకుంటాడు, దానివల్ల ప్రజలకు ఏం జరుగుద్ది, ప్రభుత్వానికి ఏం జరుగుద్ది అది చెప్పాలి. కానీ సిల్లీ ఇష్యూస్ డిబేట్ చేసి వేస్ట్ చేయొద్దు. నా రిక్వెస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాకూడదు. ఆ యాటిట్యూడ్ ఏదైతే రివెంజ్, ఫ్రాక్షనిజం ఆ రకమైనవి కాకుండా ఫ్లెక్సిబుల్గా, డిప్లొమాటిక్గా వాళ్ళ నాన్నగారు 2004లో ఎలా గెలిచారు, 2009లో ఎలా గెలిచారు అనేటువంటి ఇష్యూ మీద వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రాక్షన్ చేయకపోయినా ఆయన పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కుక్క మీద గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, విలేజ్ స్థాయిలో అన్ని చోట్ల కూడా పోలీసులు అడ్డు పెట్టుకొని భయభ్రాంతులు చేస్తారు. ఆ భయభ్రాంతులు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఈ రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పి నేను ఒక వెల్విషర్గా ఈ రాష్ట్రం గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నాను. అది చేస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతినిధులు ఎవరైనా చెప్పమనండి, ఒక మెసేజ్ వెళ్తుంది పబ్లిక్లోకి. దానివల్ల ఆయన 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉంటారు. అది జరగాలి. వ్యక్తిగతంగా ఏ రాజకీయ పార్టీ అయినా మాకు ఇక్కడ కావాల్సింది రాష్ట్రం కూల్గా ఉండాలి, డెవలప్ అవ్వాలి, ప్రజలు ఎవరు నష్టపోకుండా ఉండాలి. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆయన అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చారు, అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెలకి సంవత్సరానికి 40-50 వేల కోట్లు అవుతుంది. ఈ సంవత్సరం 40 వేల కోట్లు ఖర్చు పెట్టారు. 3,50,00,000 మందికి ఇచ్చారు. ఇంకా 4 సంవత్సరాలకి 1,60,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా తెస్తారు, దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, పొలాలు అమ్ముతారా, స్థలాలు అమ్ముతారంటే అది అమ్మడానికి అవకాశం రావచ్చు, లేదా కోర్టులు మొన్న ఇవాళ మాట్లాడుతున్నది ఆపచ్చు. ఆల్టర్నేటివ్ రెమెడీ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్రం ఏంటి, దాని మీద సలహాలు, సూచనలు, విశ్లేషణలు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించుకోవడం బాగుంటుంది. ఆ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినా, XYZలు ఎవరు పరిపాలించినా ఈ రాష్ట్ర ప్రజల్ని బాగా చూడాలి, బాగా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉండాలి. కానీ వ్యక్తిగత కక్ష కార్పణ్యాలకు వెళ్తే అల్టిమేట్గా ఇవాళ వీళ్ళు చేస్తారు, రేపొద్దున వీళ్ళు అధికారం పోయి ఇంకోళ్ళు వచ్చారు కూడా వాళ్ళకి డబుల్ చేస్తారు. దానివల్ల ఈ రావణాసురు కాష్టం లాగా కాలుతుంది. కానీ దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ రూలింగ్. రాజ్యం, ప్రభుత్వం లాగానే ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచివాడు, చాలామంది వ్యక్తిగతంగా వెళ్ళి చెప్తే వింటారు. నేను ఎప్పుడు కలవలేదు, కానీ బయట మాత్రం ఒక భయాందోళన ఉంది. ఎవరు చెప్పినా వినరు, ఎవరు మాట్లాడరు, ఆయన చెప్పే ధైర్యం లేదు, చెప్పే సాహసం ఎవరు వచ్చారంటే ఒక బ్యాడ్ ప్రాపకాండ చేస్తారు. అలాంటి ప్రాపకాండ లేకుండా వాళ్ళ నాన్నగారు కలిసినట్టు ధర్మ ప్రజావేదికలాగా రోజు ఎవరితో సంబంధం లేకుండా ఆయనే అందరినీ కలిసి భారత రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని తెలుసుకుని ప్రతిదీ ఆయనే ఇంటర్వ్యూన్ అయ్యి మధ్యలో వాళ్ళ మాటలు వినకుండా బావిలో కప్పలా కాకుండా ప్రజాస్పందన చూసి ప్రజల యొక్క ఆలోచన విధానాలతో ముందుకెళ్ళి ఆయన చక్కగా పరిపాలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఈ రాష్ట్రం అభివృద్ధి ప్రశాంతంతో పెట్టుబడులు వస్తాయి, డెవలప్ అవుతుంది. శ్రీధర్ గారు, అలాగే జంగా గౌతమ్ గారు, సింగిరి బాబు గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. రేపు సరికొత్త అంశంతో మళ్ళీ స్ట్రైట్ టాక్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ రాఖీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రిక అయోధ్య. 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్, గన్నవరం, విజయవాడ ఎయిర్పోర్ట్ కు అతి చేరువలో నేషనల్ హైవేకి సమీపంలో ఐటీ హబ్ గా ప్రఖ్యాతిగాంచిన
గన్నవరం నందు అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో క్లబ్ హౌస్, జిమ్, యోగా రూమ్, ఇండోర్ గేమ్స్, కాన్ఫరెన్స్ హాల్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్ మరియు హాస్పిటల్ మరెన్నో సదుపాయాలు కలిగిన చంద్రిక అయోధ్య 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ బుకింగ్స్ కొరకు మరియు ఇతర వివరాలకు సంప్రదించండి 7093887257 6309835299. రాఖీతో సంబంధం అంతులేని ఆనందాలకు ఆరంభం.